స్తోత్రం. ప్రభు వాక్యము ద్వారా ఆయన మనతో మాట్లాడినట్లుగా స్తోత్రించదము. స్తోత్రం. దేవుని వాక్యం చదువుకుందాం. దేవుడి వసనతిన వాసిపు మత్తయి సువార్త 25వ అధ్యాయం 29వ వాక్యం చదువుకుందాం. మత్తయి సువిశేషం 25వ అధికారం 29వ వచనం. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, అతనికి సమృద్ధి కలుగును. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. உள்ளவனவனோ அவனுக்கு கொடுக்கப்படும், பரிபூர்ணமும் அடைவான். இல்லாதவனிடத்திலிருந்து உள்ளதும் எடுத்துக் கொள்ளப்படும். ఇదే వాక్యమును మత్తయి సువార్త 13వ అధ్యాయం 12వ వాక్యములో కూడా చూడగలుగుతున్నాం. இதே வசனத்தை மத்தேயு சுவிசேஷம் 13వ அதிகாரம் 12వ వచనத்திலும் பார்க்கிறோம். కలిగిన వానికే ఇయ్యబడును, వానికి సమృద్ధి కలుగును. లేని వానికి కలిగినది వాని యొద్ద నుండి తీసివేయబడును. మరియు వారు చూచుచుండి చూడరు. చాలండి. ఆ తరువాత ఇదే వాక్యమును మార్కు సువార్త 4వ అధ్యాయం 25వ వాక్యములో చూడగలుగుతున్నాం. இதே వசனத்தை మార్కు సువిశేషం 4వ అధికారం 25వ వచనத்திலும் பார்க்கலாம். కలిగిన వానికి ఇయ్యబడును, లేని వానికి కలిగినది వారి యొద్ద నుండి తీసివేయబడునని వారితో చెప్పెను. ఇదే వాక్యమును లూకాసు వార్త 19వ అధ్యాయం 26వ వాక్యములో చూడగలుగుతున్నాము. இதே వசனத்தை లూకా సువిశేషం 19వ అధికారం 26వ వచనத்திலும் பார்க்கலாம். అందుకతడు కలిగిన ప్రతి వానికి ఇయ్యబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామத்திற்கு మహిమ ఉండాగటే. ఇప్పుడు మనం చదువుకున్న ప్రారంభ వచనం మత్తయి సువార్త 25వ అధ్యాయం 29వ వాక్యానికి వద్దాము. இப்பொழுது நாம் ஆரம்பத்தில் வாசித்த அந்த மூல வசனத்திற்கு மத்தேயு சுவிசேஷம் 25వ అధికారం 28వ వచనத்துக்கு வருவோம். ఇక్కడ మనం చదివినటువంటి ఈ వాక్యము మత్తయి సువార్తలో 2 స్థలాలలో, మార్కు సువార్తలో, లూకా సువార్తలలో, ఈ 3 సువార్తలలో 4 స్థలాలలో ఈ యొక్క వాక్యము రాయబడి ఉన్నది. இங்கே நாம் வாசித்த இந்த வசனம் மத்தேயு சுவிசேஷத்திலே 2 இடங்களிலும், மார்க்கு லூக்கா சுவிசேஷத்தில் ஒவ்வொரு இடங்களிலுமாக 4 இடங்களிலே இந்த வசனம் குறிக்கப்பட்டிருக்கிறது. మత్తయి సువార్తలో 2 స్థలాలలో ఈ యొక్క వాక్యము రాయబడి ఉన్నది. దీనికి ముందు ఒక ఉపమానము చెప్పబడిన తదుపరి చివరి భాగములో ఈ యొక్క వాక్యమును ప్రభు సెలవిస్తున్నాడు. மத்தேயு சுவிசேஷத்திலே 2 இடங்களிலே இந்த வசனம் சொல்லப்பட்டிருக்கிறது. இதற்கு முன்னதாக கர்த்தராகிய இயேசு ஒரு உவமையை சொல்லி அதன் பின்பு கடைசியாக இந்த வசனத்தை சொல்லுகிறார். మార్కు సువార్తలో కూడా ఒక ఉపమానము చెప్పబడిన తర్వాత ఈ యొక్క వాక్యము చెప్పబడి ఉన్నది. மார்க்கு சுவிசேஷத்திலும் ஒரு உவமை சொல்லப்பட்ட பின்பு இந்த வசனம் சொல்லப்பட்டிருக்கிறது. లూకా సువార్తలో కూడా ఒక ఉపమానము చెప్పబడిన తదుపరి ఈ యొక్క వాక్యము చెప్పబడి ఉన్నది. லூக்கா சுவிசேஷத்திலும் ஒரு உவமை சொல்லப்பட்ட பின்பு இந்த வசனம் சொல்லப்பட்டிருக்கிறது. ఈ యొక్క 4 స్థలాలలో ఈ యొక్క వాక్యమును ఒకే విధముగా వ్రాయబడి ఉన్నది. இந்த 4 இடங்களிலும் இந்த வசனம் ஒரே விதமாகத்தான் எழுதப்பட்டிருக்கிறது. 4 స్థలాలలో 4 ఉపమానముల తదుపరి యేసు ప్రభువారు ఈ మాట పలికి ఉన్నారు. இந்த 4 இடங்களிலும் ஒரு உவமைக்கு பின்பு கர்த்தராகிய இயேசு இந்த வார்த்தையை சொன்னார். అప్పుడు ఈ యొక్క వాక్యం యొక్క అర్థం ఏమిటంటే, அப்படியானால் இந்த வசனத்தின் அர்த்தம் என்னவென்றால், కలిగిన ప్రతివానికి ఇవ్వబడును, உள்ளவனவனோ அவனுக்கு கொடுக்கப்படும், అతనికి సమృద్ధిగా కలుగును అని రాయబడి ఉన్నది. அவனுக்கு பரிபூர்ணமாக கொடுக்கப்படும் என்று எழுதப்பட்டிருக்கிறது. కలిగిన వానికి ఇవ్వబడుతుంది, అది సమృద్ధిగా ఇవ్వబడుతుంది. உள்ளவனுக்கு கொடுக்கப்படுகிறது, அது பரிபூர்ணமாய் கொடுக்கப்படுகிறது. ఆ తర్వాత లేని వాని యొద్ద నుండి కలిగినది తీసివేయబడును. அதற்கு பின்னதாக இல்லாதவனிடத்திலிருந்து இருப்பதும் எடுத்துக் கொள்ளப்படும். లేని వాని యొద్ద నుండి
వానికి కలిగినది తీసివేయబడును. இல்லாதவனிடத்திலிருந்து உள்ளதும் எடுத்துக்கொள்ளப்படும். అప్పుడు ఈ యొక్క వాక్యం యొక్క అర్థం ఏమిటి? அப்படியானால் இதனுடைய அர்த்தம் என்ன? లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. இல்லாதவனிடத்திலிருந்து இருப்பதும் எடுத்துக்கொள்ளப்படும். ఒక ఇంటికి ఒక అప్పులవాడు వచ్చి, ఇంటిలో మీ నాన్నగారు ఉన్నారా అని అప్పులవాడు ఒక చిన్న అబ్బాయిని అడిగాడు. விதமாக ஒரு கடன்காரன் ஒரு வீட்டிற்கு வந்து அந்த மகனிடம் உன்னுடைய அப்பா இருக்கிறாரா என்று கேட்டான். అప్పుడు వాళ్ళ తండ్రి కుమారుడికి చెప్పాడు, మా నాన్న లేడని చెప్పు అని ఆ చిన్నపిల్లవాడికి చెప్పాడు. அப்பொழுது அவனுடைய தகப்பனார் அந்த சின்ன பையனிடம் என்னுடைய அப்பா இல்லை என்று நீ சொல்லு என்று அவர் சொன்னார். అప్పుడు ఆ చిన్నపిల్లవాడు బయటికి వెళ్ళి మా నాన్న లేడని చెప్పమన్నాడు అని చెప్పాడు. அப்பொழுது அந்த சின்ன பையன் போய் அந்த வெளியே காத்து கொண்டிருக்கிறதும் என்னுடைய அப்பா நான் இல்லை என்று சொல்லும்படியாக சொன்னார் என்றான். మా నాన్న లేడని చెప్పమన్నాడు అని బయటికి వెళ్ళి ఆ వ్యక్తికి చెప్పాడు. அப்பொழுது அந்த வெளியே இருக்கிற இடத்தில் போய் இந்த சிறுவன் சொன்னான், என்னுடைய அப்பா நான் இல்லை என்று சொல் என்றார் என்று சொன்னார். అప్పుడు ఆ మాట యొక్క అర్థం ఏంటి? அப்படியானால் அந்த வார்த்தையுடைய அர்த்தம் என்ன? లోపల ఆయన తండ్రి ఉన్నాడని అర్థము. அவனுடைய தகப்பனார் உள்ளேதான் இருக்கிறார் என்று அர்த்தம். ఈ యొక్క అప్పులవాడు వెంటనే గ్రహించాడు ఆ చిన్నపిల్లవాడు చెప్పిన మాటను బట్టి క్యాండిడేట్ లోపల ఉన్నాడు అని అర్థం. அப்படி இந்த கடன்காரன் அவன் உடனடியாக தெரிந்து கொண்டான், நான் அந்த கடன் கொடுத்தவன் அது உள்ளே இருக்கிறான் என்று. అదే విధంగా ఈ యొక్క వాక్యము యొక్క అర్థం ఏమిటంటే, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. இல்லாதவனிடத்திலிருந்து உள்ளதும் எடுத்துக் கொள்ளப்படும். అప్పుడు ఈ వాక్యములే ఉన్నది, వారు లేని వారు కారు, వారెవరు ఉన్నవాడే అని అర్థము. இந்த வசனத்தின்படி நாம் பார்க்கும்போது அவன் இல்லாதவனாக அல்ல, அவனிடத்தில் உள்ளதும் எடுத்துக் கொள்ளப்படும். కనుక అతడు ఉన్నవాడే, కలిగిన వాడే, అయితే ఆ ఉన్నది తీసివేయబడుతుంది అని ఈ వాక్యం యొక్క అర్థము. அவனுக்கு இருப்பது உண்மை, அவன் உள்ளவன் தான், ஆனால் இருப்பதும் எடுத்துக் கொள்ளப்படும். ఈ యొక్క వాక్యములో రెండు గ్రూపుల మనుషులు ఉన్నారు. இந்த வசனத்திலே இரு கூட்டத்தார் இருக்கிறார்கள். కలిగిన వానికి ఇవ్వబడుతుంది, సమృద్ధిగా ఇవ్వబడుతుంది, వారు ఒక గ్రూపు వారు. உள்ளவனுக்கு கொடுக்கப்படுகிறது, பரிபூர்ணமாக கொடுக்கப்படுகிறது, இவர்கள் ஒரு கூட்டத்தார். రెండో గ్రూపు వారు లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. இரண்டாவது கூட்டத்தார் இல்லாதவனிடத்திலிருந்து இருப்பதும் எடுத்துக் கொள்ளப்படுவது. అప్పుడు లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును అనగా ఆ వ్యక్తి కూడా ఉన్నవాడే, కలిగిన వాడే, సమస్తము ఉన్న వ్యక్తే అని అర్థము. இல்லாதவனிடத்திலிருந்து இருப்பதும் எடுத்துக் கொள்ளப்படும் என்றால் அவனுக்கும் இருப்பது உண்மைதான், அவனும் உள்ளவன் தான். అతడు ఉన్నవాడే గాని అతని స్వభావాన్ని బట్టి, జీవితాన్ని బట్టి ఉన్నది తీసివేయబడిన వాడని అర్థము. அவன் உள்ளவன் தான் என்றால் அவனுடைய சுபாவங்களின் நிமித்தம் அவனுக்கு இருப்பது எடுத்துக் கொள்ளப்படுகிறது. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రెండు యొక్క వాక్యములు ఈ రెండు గ్రూపుల మనుషుల గురించి యేసుక్రీస్తు వారు ఒక ఉపమానము పలికి ఉన్నాడు. இந்த வசனத்திலே இரு கூட்டத்தாரை குறித்து கர்த்தராக இயேசு ஒரு உவமையை சொன்னார். ఈ ఉపమానమును తెలియపరిచిన తదుపరి చివరి భాగములో యేసుక్రీస్తు రెండు మాటలు పలుకుచున్నాడు. இந்த உவமையை ஜனங்களுக்கு கர்த்தர் அறிவித்த பின்பு இந்த ரெண்டு வார்த்தைகளை அவர் சொன்னார். కలిగిన వానికి ఇవ్వబడుతుంది, అది సమృద్ధిగా ఇవ్వబడుతుంది. உள்ளவனவனோ அவனுக்கு கொடுக்கப்படுகிறது, அது பரிபூர்ணமாய் கொடுக்கப்படுகிறது. లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. இல்லாதவனிடத்திலிருந்து இருப்பதும் எடுத்துக் கொள்ளப்படுகிறது. అప్పుడు లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును అనగా అతడు కూడా ఉన్నవాడే, కానీ స్వభావాన్ని బట్టిది ఉన్నది తీసివేయబడింది. இல்லாதவனிடத்திலிருந்து இருப்பதும் எடுத்துக் கொள்ளப்படும் என்றால் அவனும் உள்ளவன் தான், அவனுடைய சுபாவங்களின் நிமித்தமாக அவனுக்கு இருப்பது எடுத்துக் கொள்ளப்படுகிறது. అప్పుడు ఈ రెండు యొక్క అనుభవములు చెప్పడానికి యేసు ప్రభు ఒక ఉపమానాన్ని తెలియపరిచి ఉన్నారు. இந்த ரெண்டு அனுபவங்களை வெளிப்படுத்துவதற்காக கர்த்தராகிய இயேசு ஒரு உவமையை சொன்னார். మత్తయి సువార్త 25వ అధ్యాయం 14వ వాక్యము నుండి ఒక ఉపమానము చెప్పబడి ఉన్నది. மத்தேயு சுவிசேஷம் 25వ வசனத்திலிருந்து ஒரு உவமை அவர்களுக்கு சொல்லப்படுகிறது. 14 నుండి చదువుకుందాం. 14 வாசிப்போம். పరలోక రాజ్యము ఒక మనుషుడు దేశాంతరమునకు ప్రయాణమై
తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లుండును. అతడు ఒకనికి 5 తలాంతులను, ఒకనికి 2, ఒకనికి 1 ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి వెంటనే దేశాంతరము పోయిను. 5 తలాంతులు తీసుకుని వాడు వెళ్ళి వాటితో వ్యాపారం చేసి మరి 5 తలాంతులు సంపాదించును. అలాగునే 2 తీసుకుని వాడు మరి 2 సంపాదించును. అయితే 1 తలాంతు తీసుకుని వాడు వెళ్ళి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకునెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాగటే. ఇక్కడ పరలోక రాజ్యము ఒక ఉపమానముతో పోల్చి ప్రభు ఇక్కడ సెలవిస్తున్నాడు. இங்கே பரலோக ராஜ்யத்தை ஒரு ஓமைக்கு ஒப்பிட்டு கர்த்தராகிய இயேசு சொல்லுகிறார். మత్తయి సువార్తలో పరలోక రాజ్యము గురించి అనేక ఉపమానముల రీతిగా యేసు ప్రభు బోధించి ఉన్నాడు. இந்த மத்தேயு சுவிசேஷத்திலே பரலோக ராஜ்யத்தை அநேக ஓமைகளின் மூலமாக அவர் பிரசங்கித்தார். 13వ అధ్యాయములో అనేకమైన ఉపమానములు పరలోక రాజ్యానికి సాదృశ్యముగా ప్రభు తెలియపరిచారు. 11ஆம் அதிகாரத்திலே அந்த பரலோக ராஜ்யத்துக்கு ஏற்ற ஓமைகளை அவர் சொன்னார். ఈ 25వ అధ్యాయములో కూడా మొదటి ఉపమానం పరలోక రాజ్యం 10 మంది కన్యకలను పోలినది అని రాయబడి ఉన్నది. இவர் இந்த அதிகாரத்தின் ஆரம்பத்திலே பரலோக ராஜ்யம் ஒரு 10 கன்னிகைகளுக்கு ஒப்பிட்டு அவர் சொன்னார். ఆ తర్వాత 14వ వాక్యము నుండి పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును అని ఈ యొక్క 25వ అధ్యాయములో ఈ రెండవ ఉపమానమును గురించి రాయబడి ఉన్నది. இந்த மத்தேயு சுவிசேஷம் 25ஆம் அதிகாரம் 2ஆம் வசனத்திலே இந்த பரலோக ராஜ்யம் பரதேசத்துக்கு புறப்பட்டு போகிற ஒரு எஜமான் தன்னுடைய ஊழியக்காரருக்கு அவன் தாளந்துகளை கொடுத்து செல்லுகிற ஓமை சொல்லப்பட்டிருக்கிறது. ఈ యొక్క 14వ వచనము నుండి 30వ వచనం వరకు మీరు ఇంటికి వెళ్లి చదువుకున్నట్లయితే ఈ రోజు మనం నేర్చుకోబోయే ఉపమానము ఇందులో రాయబడి ఉన్నది. இந்த 14ஆம் வசனத்திலிருந்து 30ஆம் வசனம் வரை நீங்கள் வீட்டிற்கு போய் வாசிப்பீர்களானால் இன்று நாம் தியானிக்கிற இந்த ஓமை சொல்லப்பட்டிருக்கிறது. అందువల్ల ఈ యొక్క ఉపమానము ముగింపబడిన తర్వాత యేసు మాట చెప్పాడు, కలిగిన వానికి యోబడును, అది సమృద్ధిగా యోబడును. இந்த ஓமையை கர்த்தராகிய இயேசு ஜனங்களுக்கு சொன்ன பின்பு முடிவாக உள்ளவனுக்கு கொடுக்கப்படும், பரிபூர்ணமாக கொடுக்கப்படும் என்றார். ఆ లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును, இல்லாதவனிடத்திலிருந்து இருப்பதும் எடுத்துக் கொள்ளப்படும். దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் ఇప్పుడు உண்டாகட்டும். ఇక్కడ పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు పోయి తన దాసులకు వారి యొక్క ఆస్తిని అప్పగించినట్లు ఉండును అని ప్రభు చెబుతున్నాడు. இங்கே பரலோக ராஜ்யமானது ஒரு பிரதேசத்துக்கு புறப்படுகிற ஒரு எஜமான் தன்னுடைய ஊழியக்காரருக்கு தன்னுடைய ஆஸ்தியை கொடுத்து செல்லுகிற காரியத்தை ஊமையாக சொன்னார். ప్రభు సంస్కార ఆరాధన అని చెప్పేది ఇది కూడా ఒక పరలోక రాజ్యమునకు సాదృశ్యముగా ఉన్నది. இந்த கர்த்தருடைய ராப்போஜனம் என்று சொல்லும்போது இதுவும் கூட பரலோக ராஜ்யத்திற்கு அடையாளமாயிருக்கிறது. 3 రోజులు ఉపవాస ప్రార్థనలు, శుద్ధీకరణ కూటములు, ఆ ప్రభు సంస్కార ఆరాధన, ఇదంతా కూడా పరలోక రాజ్యమునకు ఒక ఛాయగా, నీడగా, సాదృశ్యముగా ఉన్నది. இந்த 3 நாட்கள் உபவாசத்தோடு கூட ஒரு சுத்திகரிப்பு, இது பரலோக ராஜ்யத்துக்கு நிழலாக அடையாளமாக இருக்கிறது. అప్పుడు పరలోక రాజ్యం యొక్క అనుభవం కలిగిన దేవుని బిడ్డలు ఉపవాసం ఉండాలి, శుద్ధీకరింపబడాలి, పరిశుద్ధపరచబడాలి, ఆయన యొక్క రక్తమును, ఆయన శరీరమును దానికి భుజించే యోగ్యత కలిగిన వారుగా ఉండాలి. அப்படியானால் பரலோக ராஜ்யத்துக்கு ஆயத்தமாகிற ஜனங்கள் அவர்கள் உபவாசம் இருக்க வேண்டும், அவர்கள் சுத்திகரித்துக் கொள்ள வேண்டும், அவர்கள் பரிசுத்தமாக்கப்பட வேண்டும், அவர்கள் அமிதமாக தேவனுடைய ராஜ்யத்திற்கு ஆயத்தமாக வேண்டும். ఈ యొక్క అనుభవమును ఈ లోకములోనే వారు అనుసరించేటువంటి అలవాటు వారికి లేకపోతే నిజమైన పరలోక రాజ్యం యొక్క అనుభవం వారికి అసలే దక్కదు. இந்த காரியங்களை அவர்கள் இந்த உலகத்தில் இருக்கும் போதே அவர்கள் பழக்கப்படுத்திக் கொள்ளாவிட்டால் அவர்களுக்கு பரலோக ராஜ்யத்தின் அனுபவம் இல்லை. ఒకవేళ ఈ ప్రభు బల్లారాధనలో ఈ యొక్క భూలోకములో కనబడే ఈ చిన్న పరలోకం యొక్క అనుభవం ఉద్యోగం వలన, వ్యాపారం వలన, నీ స్వభావం వలన, నీ పద్ధతుల వలన, నీ యొక్క అలవాట్ల వలన నీకు వీలు పడకపోతే రాబోయే అసలైనటువంటి పరలోక రాజ్యములో ఎటువంటి ఛాన్స్ మీకు లేదు. இந்த உலகத்தில் இருக்கும்போது இந்த சிறிய பரலோக ராஜ்யத்தின் அனுபவம் உன்னுடைய வேலையினால், உன்னுடைய உத்தியோகத்தினால், உன்னுடைய பழக்கங்களினால், உன்னுடைய வழக்கங்களினால் உனக்கு இல்லாது இருக்கும் போது மெய்யான பரலோக ராஜ்யத்தின் அனுபவம் உனக்கு கொடுக்கப்படவில்லை. అందువల్ల ఈ వాక్యములో పరలోక రాజ్యము
ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమైపోతూ తన దాసులకి తన ఆస్తిని అప్పగించినట్లు ఉండును అని రాయబడి ఉన్నది. ஆகையால் தான் இந்த வசனத்தில் பரலோக ராஜ்யமானது ஒரு தூர தேசத்துக்கு போகிற ஒரு எஜமான் தன்னுடைய ஊழியக்காரரை அழைத்து தன்னுடைய ஆசியை கொடுத்து சென்ற காரியம் சொல்லப்பட்டது. ఇదే అనుభవం లూకాసు వార్త 19వ అధ్యాయంలో కూడా ఈ ఉపమానం రాయబడి ఉన్నది. இதே உபமானம் இந்த லூக்கா சுவிசேஷம் 19ஆம் அதிகாரத்திலும் எழுதப்பட்டிருக்கிறது. లూకాసు వార్త 19వ అధ్యాయంలోకి వచ్చినట్లయితే லூக்கா சுவிசேஷம் 19ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால் 12వ వాక్యము నుండి చదువుకుందాం. 12ஆம் వచనத்திலிருந்து வாசிப்போம். రాజకుమారుడొక రాజ్యము సంపాదించుకుని మరలా రావాలని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలిచ్చి నేను వచ్చే వరకు వ్యాపారం చేయడని వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగుగాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇక్కడ లూకాసు వార్తలో రాజ్య కుమారుడు రాజు యొక్క కుమారుడు రాజకుమారుడు అని రాయబడి ఉన్నది. இங்கே லூக்கா சுவிசேஷத்திலே ராஜகுமாரன் பிரபு என்று எழுதப்பட்டிருக்கிறது. మత్తయి సువార్తలో ఒక మనుష్యుడు అని రాయబడి ఉన్నది. மத்தேயு சுவிசேஷத்திலே ஒரு மனுஷன் என்று எழுதப்பட்டிருக்கிறது. అప్పుడు ఒక మనుష్యుడు ఆయనే ప్రభు అయినవాడు యేసు క్రీస్తు. அந்த மனுஷன் தான் கர்த்தராகிய இயேசு கிறிஸ்து. ఆ రాజకుమారుడే ప్రభు అయినవాడు యేసు క్రీస్తు. அந்த ராஜகுமாரன் தான் கர்த்தராகிய இயேசு கிறிஸ்து. ఈ యొక్క రాజకుమారుడు ప్రయాణమై పోవచ్చు దేశాంతరమున ఆయన వెళ్ళిపోయాడు. இந்த ராஜகுமாரன் அவர் ஒரு புற தேசத்துக்கு புறப்பட்டு செல்கிறார். తన యొక్క దాసును పిలిచి వారికి తన ఆస్తి అప్పగించి ఆయన దేశాంతరము పోయాడు. அவர் தம்முடைய ஊழியக்காரரை அழைப்பித்து அவர்களுக்கு தம்முடைய ஆஸ்தியை கொடுத்து அவர் பிரதேசத்துக்கு போனார். ఈ మనుషుడే రాజకుమారుడే మన యేసయ్య అంటున్నాడు. இந்த మనుషன் தான் இந்த రాజకుమారன் தான் நம்முடைய இயேசு. ఆయన దేశాంతరము ప్రయాణమైపోయాడు. அவர் பிரதேசத்துக்கு புறப்பட்டு சென்றார். దేశాంతరము అనగా ఈ లోక సంబంధమైన దేశము కాదు. அந்த பிரதேசம் என்றால் இந்த உலகத்திற்கு அடுத்த தேசம் அல்ல. పరలోకైక రాజ్యానికి ఆయన ప్రవేశించాడు. அவர் பரலோக ராஜ்யத்துக்கு சென்றார். పరలోక రాజ్యములోనికి ఆయన ప్రయాణమైపోయాడు. பரலோக ராஜ்யத்திற்கு தான் அவர் புறப்பட்டு சென்றார். రాజకుమారుడు యేసు దేశాంతరము పరలోకాన్ని బయలుపరుచున్నది. ராஜகுமாரன் கர்த்தராகிய இயேசு அந்த பிரதேசம் பரலோக ராஜ்யம். ఆ తర్వాత ఆయన తన దాసులను పిలిచాడు. அதற்கு பின்னதாக அவர் தம்முடைய ஊழியக்காரரை அழைத்தார். ఆ దాసులు ఎవరు? அந்த ஊழியக்காரர் யார்? దైవ సేవకులు విశ్వాసులు 2 గ్రూపుల వారు అందులో ఉంటున్నారు. அதிலே தேவ ஊழியரும் விசுவாசிகளும் இரு கூட்டத்தார் இருக்கிறார். ఆయన తన యొక్క సేవకులకు విశ్వాసులను ఆయన పిలిచాడు. அவர் தம்முடைய ஊழியக்காரரை விசுவாசிகளை அழைத்தார். మనమందరము ఆయన ద్వారా పిలువబడిన వారము. நாம் எல்லாரும் அவரால் அழைக்கப்பட்டவர்கள். అప్పుడు ఆయన మన ఒక్కొక్కరిని పిలిచడం మాత్రమే కాదు, அவர் நம் ஒவ்வொருவரையும் அழைத்தது மாத்திரமல்ல, తన ఆస్తిని ఆయన మనందరికీ అప్పచెప్పాడు. அவர் தம்முடைய ஆஸ்தியை நாம் எல்லாருக்கும் ఆయన ஒப்புக்கொடுத்தார். యొక్క ఆస్తి ఏంటి? அவருடைய ஆஸ்தி என்ன? ఈ యొక్క డాక్యుమెంట్లు లేదా ఫ్లాట్లు అపార్ట్మెంట్లు ఇవి కాదు, இங்க இருக்கிற டாக்குமெண்ட்கள் பிளாட்டுகள் அபார்ட்மெண்ட்கள் இல்லை. లేదా బంగారము వెండి ధనధాన్యములు కాదు. இல்லவென்றால் பெண் பள்ளி என்கிற அந்த ஐஸ்வர்யங்கள் அல்ல. ఆయన యొక్క ఆస్తి తన దాసులకు అప్పచెప్పాడు. அவர் தம்முடைய ஆஸ்தியை தம்முடைய ஊழியக்காரருக்கு ఆ கொடுத்தார். దాసులే దైవ సేవకులు విశ్వాసులు అంటున్నారు. அந்த ஊழியக்காரர் தான் தேவ ஊழியராய் விசுவாசிகளாய் இருக்கிறார். ఆయన అప్పగించిన ఆస్తి ఏంటి? அவர் கொடுத்த ஆஸ்தி என்ன? దేవుడు మనకిచ్చిన రక్షణ అనుభవము అభిషేకము వరములు అంటున్నవి. அது தேவன் நமக்கு கொடுத்த ரட்சிப்பின் அனுபவம் அபிஷேகமும் கிருபா பரங்களுமாய் లేదా తన ప్రాణమును తన జీవమును మనకు అప్పచెప్పాడు. இல்லாவிட்டால் அவர் தன்னுடைய ஜீவனை நமக்கு என்று கொடுத்தார். ఆయన రక్తమును కార్చి తన ప్రాణమును మనకు అప్పచెప్పాడు. அவர் தம்முடைய ரத்தத்தை சிந்தி அவர் பிராணனை நமக்கு கொடுத்தார். ఈ రాజకుమారుడు మనుష్యుడు ఆయన తన ఆస్తిని మనందరికీ అప్పచెప్పి ఆయన దూర దేశానికి వెళ్ళాడు. அந்த மனுஷன் தான் இந்த ராஜகுமாரன் தான் தம்முடைய ஆஸ்தியை நமக்கு கொடுத்து சென்றார். ఈ విధంగా పరలోక రాజ్యము ఉండును అని యేసు ప్రభు ఉపమానము చెప్పాడు. இவ்விதமாக பரலோக ராஜ்யம் இருக்கும் என்று அவர் ஊமையின் மூலமாக ఈ சொன்னார். ఉపమానము చెప్పిన తరువాత కలిగిన వానికి ఇవ్వబడును, సమృద్ధిగా ఇవ్వబడును, లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. அவ்விதமாக உள்ளவனவனோ பரிபூர்ணமாய் கொடுக்கப்படும் என்றால் இல்லாதவனவோ அவனிடத்திலிருந்து இருப்பதும் எடுத்துக் கொள்ளப்படும். దేవునికి స్తోత్రం కలుగుగాక. தேவனுக்கு ஸ்தோத்திரமாகட்டும். ప్రియమైన దేవుని యొక్క జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, ఆ తరువాత యేసుక్రీస్తు
ఇక్కడ ఈ ఉపమానములో వారు వారి సామర్థ్యత కొలది ఆయన ఒక్కొక్కరికి వారి సామర్థ్యము కొలది వారికి కొన్ని తలాంతులు ఇచ్చాడు. அப்பொழுது கர்த்தராகிய இயேசு கிறிஸ்து இந்த தாளந்துகளை அவனவன் திறமைக்கு தக்கதாக அவர்களுக்கு பங்கிட்டு கொடுத்தார். ఒకే యజమానుడు అందరికీ సమానముగా తలాంతులు ఇవ్వలేదు. ஒரே எஜமான் எல்லோருக்கும் சமமாக அவர் இந்த தாளந்துகளை கொடுக்கவில்லை. యజమానుడు ఒక్కడే కానీ అందరికీ సమానమైన తలాంతులు ఇవ్వలేదు. எஜமான் ஒருவர் தான், ஆனால் எல்லோருக்கும் சமமாக இந்த தாளந்துகளை அவர் கொடுக்கவில்லை. ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చాడు. ஒருவனுக்கு 5 தாளந்தும், இன்னொருவனுக்கு 2 தாளந்தும், மற்றொருவனுக்கு 1 தாளந்தும் கொடுத்தார். 1 తలాంతు కలిగిన వాడు 2 తలాంతులను చూసి ఇచ్చిన వాడిని చూసి అసూయ పడకూడదు. இந்த 1 தாளந்தை பெற்றவன் 2 தாளந்தை பெற்றவனை குறித்து பொறாமைப்படக்கூடாது. 2 తలాంతులు కలిగిన వాడు 5 తలాంతుల వ్యక్తిని చూసి అసూయ పడకూడదు. 2 தாளந்தை பெற்றவன் 5 தாளந்தை பெற்றவனை குறித்து பொறாமைப்படக்கூடாது. యజమానుడు ఒక్కడే, எஜமான் ஒருவர் தான். కానీ ఆ ఒకే యజమానుడు వాని సామర్థ్యత కొలది ఒకనికి 5, 2, 1 తలాంతులు ఇచ్చాడు. அதே எஜமான் ஒருவர் தான். அவர் திறமைக்கு தக்கதாக தம்முடைய ஊழியருக்கு 5, 2, 1 என்று தாளந்து கொடுத்தார். అది యజమానుని యొక్క ఇష్టమై ఉన్నది. அது எஜமானுடைய இஷ்டமாய் இருக்கிறது. వాని యొక్క సామర్థ్యత కొలది యజమానుడు ఇచ్చాడు. அவனவனுடைய திறமைக்கு தக்கதாக எஜமான் தான் கொடுத்தார். నీకు సామర్థ్యత లేదు కాబట్టి 5 తలాంతుల యొక్క వ్యక్తిని చూసి నువ్వు అసూయ పడకూడదు. நீ உனக்கு திறமை இல்லாதபடினால் 5 தாளந்து பெற்றவனை குறித்து நீ பொறாமை கொள்ளக்கூடாது. లేదా 2 తలాంతుల వ్యక్తిని గురించి అసూయ పడకూడదు. இல்லாவிட்டால் 2 தாளந்தை பெற்றவனை குறித்து நீ பொறாமைப்படக்கூடாது. నీకు సామర్థ్యత లేదు, అందువల్ల నీకు ఒకటే ఇచ్చాడు. உனக்கு திறமை இல்லாதபடினால் உனக்கு ஒன்றுதான் கொடுத்தார். నీకు ఆ కెపాసిటీ లేదు, అందువల్ల దేవునికి ఒకటే ఇచ్చాడు. உனக்கு அந்த கெபாசிட்டி இல்லாதபடினால் உனக்கு ஒன்றுதான் கொடுத்தார். ఆత్మీయ జీవితంలో భక్తిగా ఉండే వారిని చూసి అసూయ పడకూడదు. ஆவிக்குரிய ஜீவியத்தில் பக்தியா இருப்பவர்களை குறித்து நீ பொறாமை கொள்ள வேண்டாம். లేదా ప్రార్థనలో ఆసక్తి కలిగిన వారిని చూసి అసూయ పడకూడదు. இல்லாவிட்டால் ஜெபத்திலே வைராக்கியம் உள்ளவரை குறித்து நீ பொறாமை கொள்ள வேண்டாம். లేదా దేవునిలో ఎదిగే వారిని చూసి అసూయ పడకూడదు. இல்லாவிட்டால் தேவனிலே வளர்கிறவரை குறித்து நீ பொறாமை கொள்ள வேண்டாம். యజమానుడు ఒక్కడే కానీ వాని సామర్థ్యత కొలది ఒకనికి 5, ఒకనికి 2, ఒకనికి 1 తలాంతు ఇచ్చాడు. எஜமான் ஒருவர் தான், ஆனால் அவனவன் திறமைக்கு தக்கதாக ஒருவனுக்கு 5, இன்னொருவனுக்கு 2, இன்னொரு மற்றொருவனுக்கு 1 கொடுத்தார். కొంతమంది సహోదరులు బాప్తిసం పొంది 40 సంవత్సరములు 50 సంవత్సరములు అయినా వారు దేవుని కొరకు వైరాగ్యంగా జీవించే కొంతమంది ఉన్నారు. சில சகோதரிகள் அவர்கள் ஞானஸ்நானம் எடுத்து 40 வருஷமானாலும் அவர்கள் వైరాగ్యమాய் జీవిక మాటారు. ఈ లోకము నగలు గాని ఆభరణాలు గాని ఏమీ లేకుండా దేవుని కొరకు సిన్సియర్ గా 40-50 సంవత్సరాల నుంచి జీవించేవారు దేవుని బిడ్డలు ఉన్నారు. ஆனால் 40-50 வருடங்களாக தேவனுக்கென்று நகைகள் இல்லாமல் ஆபரணங்கள் இல்லாமல் அவர்கள் உண்மையா ஜீவிக்கிற தேவனுடைய பிள்ளைகள் இருக்கிறார்கள். మరి కొంతమంది అయితే 4 రోజులు కూడా ఉండలేకపోతున్నారు. ஆனால் இன்னும் சிலரோ அவர்கள் 4 நாட்கள் கூட இல்லாமல் போகிறார். కారణం వారికి కృప లేదు. காரணம் அவர்களுக்குள் கிருபை இல்லை. వారికి ఆ సామర్థ్యత లేదు. அவர்களுக்கு அந்த திறமை இல்லை. అందువల్ల ఒకే యజమానుడు అనేక మందికి పలు విధాలుగా తలాంతులు ఇస్తున్నాడు. ஆனால் ஒரே எஜமான் பல ஊழியருக்கு அவர்களுக்கு திறமைக்கு ஏற்ற வண்ணமாக தாளந்து கொடுக்கிறார். అప్పుడు 1 తలాంతు తీసుకున్న వ్యక్తి మత్తయి సువార్తలో రాయబడి ఉన్నది, అతడు దానిని భూమిని త్రవ్వి భూమిలో పాతి పెట్టాడు. மத்தேயு சுவிசேஷத்திலே இந்த 1 தாளந்தை வாங்கினவனை குறித்து எழுதப்பட்டிருக்கிறது, அவன் பூமியிலே குழி தோண்டி அந்த தாளந்தை புதைத்து வைத்தான். కానీ లూకా సువార్త రాసిన భక్తుడైతే ఆ 1 తలాంతు తీసుకొనిన వాడు దానిని రుమాలులో మూట కట్టాడు అని రాయబడి ఉన్నది. இவன் இந்த 1 தாளந்து வாங்கினவனை குறித்து லூக்கா சுவிசேஷத்திலே நாம் படிக்கும் போது அவன் அந்த 1 தாளந்து ஒரு சீலையிலே சுற்றி வைத்தான் என்று எழுதப்பட்டிருக்கிறது. లూకా సువార్త 19వ అధ్యాయము 21వ వాక్యం. నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడువను, విత్తని దానిని కోయి వాడువనైన కఠినడువు గనుక నీకు భయపడి దీనిని రుమాలను కట్టి ఉంచితనని చెప్పెను. దీనిని రుమాలునకు కట్టి ఉంచితిని అని చెప్పాను. அவன் சொல்லுகிறான்,
நான் இதை சீலையிலே சுற்றி வைத்திருக்கிறேன் என்று. ఆ తర్వాత మత్తయి సువార్త 25వ అధ్యాయములో ఇతడు భూమిలో దాన్ని పాతి పెట్టెను అని రాయబడి ఉన్నది. 18వ వాక్యం 25:18. అయితే ఒక తలాంతు తీసుకుని వాడు వెళ్లి భూమి త్రవ్వి తన యజమానుని సొమ్ము దాచిపెట్టెను. ఈ యొక్క మత్తయి సువార్తలో ఈ సహోదరుడైతే భూమిని త్రవ్వి యజమానిచ్చినటువంటి తలాంతును భూమిలో దాచిపెట్టాడు. இந்த ஒரு தாளந்தை வாங்கினவுடன் மத்தேயு சுவிசேஷத்திலே அவன் நிலத்தை தோண்டி தன் எஜமான் கொடுத்த தாளந்தை புதைத்து வைத்தான். కానీ లూకాసు వార్త రాసిన భక్తుడైతే ఒక తలాంతు తీసుకుని వాడు రుమాలులో కట్టి దాచిపెట్టాడు. ஆனால் லூக்கா சுவிசேஷத்திலே எழுதப்பட்டிருக்கிற ஒரு தாளந்தை வாங்கினவனோ அந்த ஒரு தாளந்தை சீலையிலே சுற்றி வைத்தான். ఈ విధముగా పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమై పోవచ్చు తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును అని రాయబడి ఉన్నది. இவ்விதமாக பரலோக ராஜ்யமானது ஒரு புரதேசத்துக்கு புறப்பட்டு சென்ற ஒரு எஜமான் தன்னை ஊழியக்காரர் அனைத்து ஆஸ்தியை ஒப்பு கொடுத்து சென்ற காரியத்துக்கு ஒப்பிட்டு சொல்லப்பட்டது. ఈ యొక్క దేశాంతరము పరలోకాన్ని బయలుపరచున్నది. இந்த புரதேசமானது அது பரலோக ராஜ்யம். ఆ మనుషుడు యేసు క్రీస్తును బయలుపరచున్నది. அந்த மனுஷன் கர்த்தராகிய இயேசு கிறிஸ்துவையே வெளிப்படுத்துகிறார். తన యొక్క దాసులు సేవకులు విశ్వాసులు అంటున్నారు. அவருடைய ஊழியர் என்றால் அது தேவ ஊழியரையும் விசுவாசிகளை குறிக்கிறது. ఆయన తన ఆస్తిని వారికి అప్పగించాడు. அவர்களுக்கு தன்னுடைய ஆஸ்தி அவர் ஒப்பு கொடுத்தார். ఆ యొక్క ఆస్తి రక్షణ, అభిషేకము, కృపావరములు, తన యొక్క జీవమును ప్రాణమును మనకు అప్పజెప్పాడు. அந்த ஆஸ்தியானது நம்முடைய ரட்சிப்பு, அபிஷேகம், அது தேவன் நமக்கு ரத்தம் கொடுத்து நமக்கு தந்த ஜீவனாய் இருக்கிறது. వారికి వాని సామర్థ్యత కొలది ఒకే యజమానుడు తలాంతులు ఇచ్చాడు. அவனவன் திறமைக்கு தக்கதாக ஒரே యజమాన్ தான் கொடுத்தான். వారికి వ్యాపారము చేయమని ఒక సమయాన్ని ఇచ్చాడు. அவர்கள் வியாபாரம் செய்யும்படியான ஒரு நேரத்தை அவர்களுக்கு தந்தார். వ్యాపారమును మీరు చేయండి అని ఆ మనుష్యుడు వారికి ఒక సమయమును ఇచ్చాడు. அவர்கள் வியாபாரம் நீங்கள் செய்யுங்கள் என்று அவர்களுக்கு ஒரு நேர காலத்தையும் கொடுத்தார். వారికి తలాంతులు ఇచ్చి వ్యాపారము చేయమన్నాడు. அவர்களுக்கு தாளந்தை கொடுத்து நீங்கள் வியாபாரம் செய்யுங்கள். తలాంతులు ఇవ్వకుండా వ్యాపారము చేయమని చెప్పలేదు. தாளந்துகளை கொடுக்காமல் வியாபாரங்களை செய்ய என்று சொல்லவில்லை. మీరు వ్యాపారం చేయండి, నేను బహుకాలము తర్వాత నేను వచ్చి లెక్క చూసుకుంటాను. நீங்கள் வியாபாரம் செய்யுங்கள், வெகு காலம் பின்பு நான் வந்து கணக்கை கேட்பேன். ఇది మత్తయి సువార్త 25వ వాక్యము 25వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 19వ వాక్యం. మత్తయి సువిశేషం 25:19. బహుకాలమైన తరువాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూచుకొనెను. బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకొనును. வெகு காலமான பின்பு அந்த ஊழியக்காரருடைய எஜமான் வந்து அதன் கணக்கு கேட்டார். బహుకాలమైన తర్వాత ఆ దాసుల యజమానుడు వచ్చి వారి యొద్ద లెక్క చూసుకొనును. வெகு காலமான பின்பு அந்த ஊழியருடைய எஜமான் வந்து கணக்கு கேட்டார். అప్పుడు బహుకాలము అనగా అది దేనిని బయలుపరుచున్నది? இந்த வெகு காலமான பின்பு என்றால் அது எதை காட்டுகிறது? అది యేసు క్రీస్తు యొక్క రాకడను బయలుపరుచున్నది. அது கர்த்தராகிய இயேசு கிறிஸ்துவின் வருகையை குறிக்கிறது. బహుకాలము తరువాత வெகு காலமான பின்பு ఎన్నో సంవత్సరములు దేవుడు నీకు ఛాన్స్ ఇస్తున్నాడు. எத்தனையோ வருடங்களை தேவனுக்கு தருணம் கொடுக்கிறார். ఒక వారము కాదు, ఒక నెల కాదు, 2 నెలలు కాదు, ஒரு வாரம் இல்லை, ஒரு மாதம் இல்லை, 2 மாதம் இல்லை, ఎన్నో సంవత్సరములు దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. எத்தனையோ வருஷங்களை தேவனுக்கு தருணமாய் தந்தார். ఆ అవకాశానికి ఇచ్చే ముందు తలాంతులు ఇచ్చి వ్యాపారం చేయమని చెబుతున్నాడు. அந்த தருணத்தை உனக்கு கொடுக்க முன்னதாக தாளத்தை உனக்கு கொடுத்து வியாபாரம் செய்ய. అది కూడా నీ సామర్థ్యతకి మించి ఆయన తలాంతులు ఇవ్వడం లేదు. உன்னுடைய திறமைக்கு மேலாக அவர் அந்த தாளத்தை உனக்கு கொடுக்கவில்லை. నీ శక్తికి మించి ఆయన నీకు తలాంతులు ఇవ్వడం లేదు. உன்னுடைய பலத்திற்கு அதிகமாக அவர் உனக்கு தாளத்தை கொடுக்கவில்லை. నీ కెపాసిటీకి తగిన విధముగానే ఆయన నీకు తలాంతులు ఇస్తున్నాడు. உன்னுடைய கெபாசிட்டிக்கு தகுந்த வண்ணம் தான் அவர் தாளத்தை నీ கொடுத்தார். యొక్క స్థితికి తగిన విధముగానే ఆయన నీకు తలాంతులు ఇస్తున్నాడు. உன்னுடைய நிலைக்கு தக்க வண்ணமாகவே அவர் தாளத்தை கொடுத்தார். వ్యాపారం చేయమని ఆయన దూర దేశానికి వెళ్ళాడు. வியாபாரம் செய் என்று அவர் புற தேசத்துக்கு சென்றார். బహుకాలము తర్వాత నేను వస్తాను. வெகு காலம் என்பு நான் வருவேன். బహుకాలము తరువాత వచ్చి నేను లెక్క చూసుకుంటాను. வெகு காலமான பின்பு நான் வந்து கணக்கை தீர்ப்பேன். బహుకాలం అనగా అర్థం ఏంటి? இந்த வெகு காலம் என்றால் அர்த்தம் అది என்ன? యేసు క్రీస్తు యొక్క రాకడను బయలుపరచ
సూచిస్తున్నది. அது கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுடைய வருகையை குறிக்கிறது. నా యొక్క రాకడలో నేను దాన్ని లెక్క చూసుకుంటాను. என்னுடைய வருகை நாளிலே நான் அந்த கணக்கை ఆ கேட்பேன். యొక్క దాసుల యజమానుడు లెక్క చూసుకోబోతున్నాడు. அந்த எஜமான் அந்த ஊழியரின் கணக்கை கேட்க போகிறார். వ్యాపారస్తులందరికీ ప్రతి సంవత్సరం మార్చి ఏప్రిల్లో ఆడిటింగ్ అనేది జరుగుతుంది. இவ்விதமாக வியாபாரம் செய்கிற அவர்களுக்கு மார்ச் ஏப்ரலிலே அவர்களுக்கு ஆடிட்டிங் உண்டு. కనుక వారి వ్యాపారములో లావాదేవీలు లాభ నష్టాలు అందులో వారు లెక్క చూసుకుంటున్నారు. அந்த நாட்களிலே அவர்கள் லாப நஷ்டத்தை வியாபாரத்திலே அவர்கள் கணக்கு కనుక பார்க்கிறார்கள். నీ యొక్క వ్యాపారములో నీకు ఎంత లాభం వచ్చింది, இப்பொழுது என்னுடைய வியாபாரத்துக்கு எவ்வளவு லாபம் வந்தது, నీకు ఎంత నష్టము వచ్చింది, இல்லாவிட்டால் எவ்வளவு நஷ்டம் வந்தது, ఎంత పెట్టుబడి నువ్వు పెట్టేవు, எவ்வளவு முதலீடு நான் போட்டேன், ఎంత ధనాన్ని నువ్వు ఖర్చు పెట్టేవు, எவ்வளவு பணத்தை நான் செலவழித்தேன், ఎంతగా ప్రయాసపడ్డావు, நான் எவ்வளவாய் பிரயாசப்பட்டேன். అయితే నీ వ్యాపారములో లాభం వచ్చిందా నష్టం వచ్చిందా? இப்பொழுது உன்னுடைய வியாபாரத்தில் லாபம் வந்ததா நஷ்டம் வந்ததா? ఇది బహుకాలము తరువాత ఆ దాసుల యొక్క యజమాను వచ్చి వారి యొద్ద లెక్క చూసుకొనును అని రాయబడి ఉన్నది. வெகு காலமான பின்பு அந்த ஊழியக்காரனின் எஜமான் வந்து கணக்கு கேட்டான். ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లెక్క చూసుకొనును అనగా దీని అర్థం ఏంటి? பிரியமான தேவனுடைய பிள்ளையே, இந்த கணக்கு பார்ப்பது என்றால் அர்த்தம் என்ன? ఇక్కడ కూర్చున్న మన ఒక్కొక్కరము కూడా దేవునికి లెక్క అప్పచెప్పే ఒక దినము రాబోతున్నది. இதோ இங்கே உட்கார்ந்திருக்கிறோம், எல்லாரும் கூட தேவனுக்கு கணக்கு கொடுக்கிற ஒரு நாள் வரப்போகிறது. రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయమునకు మనం వచ్చినట్లయితే ரோமருக்கு எழுதின நிருபம் 14ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால், అక్కడ మనలో ప్రతివాడు దేవునికి లెక్క అప్పజెప్పవలెను అని ఉన్నది. நம்மில் ஒவ்வொருவரும் தன்னை குறித்து தேவனுக்கு கணக்கு ஒப்புவிக்க வேண்டும் என்று சொல்லப்பட்டிருக்கிறது. 12వ వాక్యం, రోమిలికి రాసిన పత్రిక 14వ అధ్యాయం 12వ వాక్యం. ரோமர் 14:12. ప్రతి నాలుకయు దేవుని స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడును తన గురించి దేవునికి లెక్క ఒప్పగింపవలెను. మనలో ప్రతి వాడును తన్ను గురించి దేవునికి లెక్క అప్పజెప్పవలెను. நம்மில் ஒவ்வொருவரும் தன்னை குறித்து தேவனுக்கு கணக்கு ஒப்புவிக்க வேண்டும். మనలో ప్రతి వాడు తనను గురించి దేవునికి లెక్క అప్పజెప్పాలి. நம்மில் ஒவ்வொருவரும் நம்மை குறித்து தேவனுக்கு கணக்கு ஒப்புவிக்க வேண்டும். వేరే వారిని గురించి లెక్క అప్పజెప్పమని దేవుడు అక్కడ చెప్పడం లేదు. மற்றவர்களை குறித்து நீ கணக்கு ஒப்புவிக்க வேண்டும் என்று தேவன் சொல்லவில்லை. నీ కుటుంబంలో ఉన్న వ్యక్తులను గురించి నువ్వు లెక్క అప్పజెప్పాలని దేవుడు చెప్పడం లేదు. உன்னுடைய குடும்பத்தாரின் கணக்கை நீ எனக்கு கொடுக்க வேண்டும் என்று தேவன் சொல்லவில்லை. లేదా ఎదుటి మనుషులు లెక్క అప్పజెప్పాలని దేవుడు చెప్పడం లేదు. இல்லாவிட்டால் முன்னால் இருக்கிற மனுஷனை குறித்து தேவன் கணக்கு கேட்கவில்லை. మనలో ప్రతి వాడు తనను గురించి దేవునికి లెక్క అప్పజెప్పాలి. நம்மில் ஒவ்வொருவரும் தன்னை குறித்து தேவனுக்கு கணக்கு ஒப்புவிக்க வேண்டும். ఇదే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయములో కూడా రాయబడి ఉన్నది. இதே வசனம் வெளிப்படுத்தின விசேஷம் 20ஆம் அதிகாரத்திலும் எழுதப்பட்டிருக்கிறது. దేవుడు ధవళ సింహాసనం యొక్క న్యాయ తీర్పు తీర్చే సమయంలో கர்த்தர் வெள்ளை சிங்காசன நியாய தீர்ப்புக்கு உட்கார்ந்த வேளையில் గ్రంథములో అక్కడ విప్పబడినవే, புஸ்தகங்கள் திறக்கப்பட்டன. అక్కడ మన ప్రతివాడు కూడా తనని గురించి వ్రాయబడిన ప్రకారముగా అక్కడ తీర్పు జరుగుతుంది అని రాయబడి ఉన్నది. அங்கே ஒவ்வொருவனையும் குறித்து புஸ்தகத்தில் எழுதப்பட்ட வண்ணமாக அதற்கு ஏற்ற தீர்ப்பு கொடுக்கப்பட்டது. 12వ వాక్యం 20:12 ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 12వ వాక్యం. మరి గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలువబడి ఉండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడిను, మరి జీవ గ్రంథమును వేరొక గ్రంథము విప్పబడిను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. చాలండి. ఇక్కడ ఆ గ్రంథముల యందు వ్రాయబడిన వాటిని బట్టి, இங்கே அந்த புஸ்தகங்களில் எழுதப்பட்டவைகளை வைத்து తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. தங்கள் தங்கள் கிரியைக்கு ஏற்ற வண்ணமாக மரித்தோர் தீர்ப்படைந்தார். ఇక్కడ తీర్పు అనేది గ్రంథములో వ్రాయబడిన వాటి ప్రకారంగా మనకు తీర్పు జరుగుతుంది. இங்கே புஸ்தகத்திலே எழுதப்பட்டவைகளின் வண்ணமாக நமக்கு தீர்ப்பு கொடுக்கப்படுகிறது. లేదా మన క్రియల చొప్పున మనకు తీర్పు జరుగుతుంది. இல்லாவிட்டால் நம்முடைய கிரியைக்கு தக்கதாக நமக்கு தீர்ப்பு ఈ கொடுக்கப்படுகிறது. లోకములో తీర్పు ఎలా జరుగుతుంది? இந்த உலகத்திலே தீர்ப்பு எவ்விதமாக கொடுக்கப்படுகிறது? ఒక వ్యక్తి అధికారులకి ఏం చెబుతాడో దాని ద్వారా తీర్పు జరుగుతుంది. ஒருவன் அதிகாரிகளுக்கு எவ்விதமாக சொல்லுகிறானோ
அதை வைத்து தீர்ப்பு சொல்லப்படுகிறது. లేదా పోలీస్ స్టేషన్ తీసుకున్నట్లయితే ఎవరు డబ్బులు ఇస్తారో వారు చెప్పిందే వారు తీర్పు తీరుస్తున్నారు. இல்லாவிட்டால் போலீஸ் ஸ்டேஷன் எடுத்துக்கொண்டால் யார் பணம் கொடுக்கிறார்களோ அவர்களுக்கு தகுந்த வண்ணமாக தீர்ப்பு கொடுக்கப்படுகிறது. నిజము యథార్థము అబద్ధము న్యాయం అన్యాయం ఆ పోలీసులు వారు ఏమీ కూడా పట్టించుకోరు. உண்மை பொய் நியாயம் அநியாயம் என்கிற காரியங்களை அந்த போலீசார் பொருட்படுத்த மாட்டார். కనుక ఎవరైతే ధనము ఇస్తారో ఆ వైపే వారు మాట్లాడతారు. யார் அவர்களுக்கு பணம் கொடுக்கிறார்களோ அவர்களின் சார்பாகத்தான் அவர்கள் பேசுகிறார். అదే లాయర్లు జడ్జిలు కూడా ఎవరైతే డబ్బు ఇస్తారో వారి వైపునే ఆ కేసు వారు கொட்டியாஸ்தனாரு. அவ்விதமாகத்தான் நியாயாதிபதிகளும் வழக்கறிஞர்களும் கூட யார் அவர்களுக்கு பணம் கொடுக்கிறார்களோ அதற்கேற்ற வண்ணமாகத்தான் அந்த கேஸை அவர்கள் அடித்து ஒடுக்கிறார்கள். అలాగే రాజకీయ నాయకులు కూడా అదే పద్ధతిలో వారు వెళుతున్నారు. అవ్విధమాగத்தான் அரசியல் தலைவர்களும் அதே வழக்கத்திலே செல்கிறார்கள். అలాగే గ్రామాలలో సమాజంలో మనుషుల మధ్యలో కూడా ఇదే తీర్పు జరుగుతున్నది. అవ్విధమాగத்தான் கிராமத்திலும் சமூகத்திலும் ஜனங்கள் மத்தியிலே தீர்ப்பு கொடுக்கப்படுகிறது. ఎవరు ఏ కార్యములు చెబుతారో దాని ప్రకారమే తీర్పులు ఈ లోకములో జరుగుతున్నవి. யார் எந்த காரியத்திற்காக விதமாக சொல்லுகிறார்களோ அதை வைத்துதான் தீர்ப்பு கொடுக்கப்படுகிறது. ప్రియమైన దేవునికి జనులారా, பிரியமான தேவனுடைய ஜனங்களே, కానీ దేవుని యొక్క రాజ్యము పరలోక రాజ్యములో మనం అనుకున్నట్టుగా తీర్పు జరగదు. ஆனா தேவனுடைய ராஜ்யத்திலே பரலோக ராஜ்யத்திலே நாம் நினைக்கிற வண்ணமாக ஒரு தீர்ப்பு நமக்கு கொடுக்கப்படாது. నీవు చెప్పినట్టుగా అక్కడ ఏమి జరగదు. நீ சொல்லுகிற வண்ணமாக அங்கே ஒன்றும் நடக்காது. అక్కడ జరిగేటువంటి న్యాయ తీర్పు గ్రంథములలో రాయబడిన ప్రకారంగా తీర్పు జరుగుతుంది. அங்கே நடக்கிற நியாய தீர்ப்பு புஸ்தகங்களிலே எழுதப்பட்டு இருக்கிற வண்ணமாக நடக்கும். అక్కడ నీ యొక్క క్రియల చొప్పునే నీకు తీర్పు జరుగుతుంది. அங்கே உன்னுடைய கிரியைகளுக்கு தக்கதாகத்தான் உனக்கு நியாய தீர்ப்பு கிடைக்கும். అందువల్ల ఇక్కడ ఈ యొక్క ఉపమానమని చెప్పిన తర్వాత అతని యొక్క దాసుల యజమానుడు బహుకాలము నుండి వచ్చి వారి యొద్ద లెక్క చూసుకుంటున్నాడు. இப்பொழுது வெகு காலமான பின்பு அந்த ஊழியக்காரருடைய எஜமான் அவர் வந்து கணக்கு கேட்கிறார். వ్యాపారం చేయమని ఆయన తలాంతులు ఇచ్చాడు. வியாபாரம் செய்யும்படியாக தாளந்து கொடுத்தார். ఆ తలాంతులు ఇచ్చిన తర్వాత ఒక సమయాన్ని ఆయన అనుగ్రహిస్తున్నాడు. அந்த தாளந்து கொடுத்த பின்பு கொஞ்சம் காலம் அவர்களுக்கு கொடுத்தார். బహుకాలము తర్వాత నేను వచ్చి లెక్క చూసుకుంటానని చెబుతున్నాడు. வெகு காலமான பின்பு நான் வந்து கணக்கு கேட்பேன் என்று அவர் ఆ சொல்கிறார். బహుకాలము యేసుక్రీస్తు రాకడని బయలుపరిచినది. அந்த வெகு காலமானது கர்த்தராகிய இயேசு கிறிஸ்துவுடைய வருகை நன்னாளை காட்டுகிறது. నేను వచ్చి లెక్క చూసుకుంటాను. நான் வந்து கணக்கு கேட்பேன். ఈ లెక్క దేనిని బయలుపరుస్తుంది? இந்த கணக்கு எதை காட்டுகிறது? న్యాయ తీర్పుని బయలుపరుచున్నది. அது நியாய தீர்ப்பை காட்டுகிறது. ప్రతి మనుష్యుడు తనని గురించి దేవునికి లెక్క అప్పచెప్పాలి. நம்மில் ஒவ்வொருவனும் நம்முடைய தேவனுக்கு நாம் கணக்கு கொடுக்க வேண்டும். ఇక్కడ 5 తలాంతులు తీసుకుని వాడు దేవునికి లెక్క అప్పచెప్పాలి. இங்கே 5 தாளந்து வாங்கினவன் தேவனுக்கு கணக்கு கொடுக்க வேண்டும். 2 తలాంతులు తీసుకుని వాడు దేవునికి లెక్క అప్పచెప్పాలి. 2 தாளந்து வாங்கினவனும் கர்த்தருக்கு கணக்கு கொடுக்க 1 வேண்டும். తలాంతు తీసుకుని వాడు దేవునికి లెక్క అప్పచెప్పాలి. 1 தாளந்து வாங்கினவனும் தேவனுக்கு கணக்கு கொடுக்க ఈ வேண்டும். ముగ్గురికి వీరు లెక్క అప్పచెప్పాలి. இந்த 3 பேருமே கணக்கு கொடுக்க வேண்டும். ఒక్కరిని కూడా ఇక యజమానుడు విడిచిపెట్టడం లేదు. ஒருவரையும் இந்த எஜமான் விட்டுவிடவில்லை. అదే విధంగా మన ఒక్కొక్కరం కూడా దేవునికి లెక్క అప్పచెప్పాలి. அவ்விதமாகவே நாம் ஒவ்வொருவரும் தேவனுக்கு கணக்கு கொடுக்க வேண்டும். ప్రతి విషయంలో మనం దేవునికి లెక్క అప్పచెప్పాలి. ஒவ்வொரு காரியத்திலும் தேவனுக்கு கணக்கு கொடுக்க வேண்டும். ఉపవాసములో మనం నమ్మకంగా ఉన్నామా? దేవునికి లెక్క అప్పచెప్పాలి. நாம் உபவாசத்திலே உண்மையா இருந்தோமா? தேவனுக்கு கணக்கு கொடுக்க வேண்டும். ప్రార్థనకు వచ్చే విషయంలో మనం నమ్మకంగా ఉన్నామా లేదా అని దేవునికి లెక్క అప్పచెప్పాలి. ஜெபத்துக்கு வருகிற காரியத்திலே நாம் உண்மையாக இருந்தோமா? நாம் தேவனுக்கு கணக்கு கொடுக்க வேண்டும். దేవుని వాక్యం చదివే విషయంలో మనం యథార్థంగా ఉన్నామా లేమని దేవునికి లెక్క అప్పచెప్పాలి. தேவனுடைய வசனத்தை வாசிக்கிற காரியத்திலே நாம் தேவனுக்கு உண்மையுள்ளவர்களா இருந்தோமா? நாம் அதில் கணக்கு கொடுக்க வேண்டும். దేవుడు మనకిచ్చిన ధనము విషయంలో మనం యథార్థంగా ఉన్నామా లేమా దేవునికి లెక్క అప్పచెప్పాలి. தேவன் நமக்கு கொடுத்த பண விஷயத்திலே நாம் உண்மையாக இருந்தோமா இல்லையா? நாம் கணக்கு கொடுக்க లేదా வேண்டும். దేవుడు మనకు అప్పచెప్పిన సమస్త వస్తువులలో యథార్థంగా ఉన్నామా లేదని దేవునికి లెక్క అప్పచెప్పాలి. இல்லை என்றால் தேவன் நமக்கு கொடுத்த எல்லா பொருட்களிலும் நாம் தேவனுக்கு உண்மையாக இருந்தோமா இல்லையா? கணக்கு கொடுக்க வேண்டும். లేదా ఆత్మీయ జీవితంలో విశ్వాస జీవితంలో విశ్వాసకు తగిన జీవితం మనం చేస్తున్నామా లేదా దానికి దేవునికి మనం లెక్క అప్పచెప్పాలి. இல்லாவிட்டால் ஆவிக்குரிய ஜீவித்திலே விசுவாச ஜீவித்திலே தேவனுக்கு ஏற்றபட்டமாக நாம் ஜீவித்தோமா? தேவனுக்கு கணக்கு கொடுக்க வேண்டும். లేదా ప్రభు సంస్కార ఆరాధన తీసుకుంటున్నాము
దానికి తగిన యోగ్యత ఉన్నదా లేదని దేవునికి లెక్క అప్పచెప్పాలి. இல்லாவிட்டால் கர்த்தருடைய ராப்போஜனத்தை நாம் எடுத்துக்கொள்கிறோம், அதற்கேற்ற தகுதி நம்மிலே இருக்கிறதா இல்லையா దేవునికి కణకు கொடுக்க ఈ வேண்டும். విధముగా ప్రతి విషయములో ప్రతి ఒక్కరూ దేవునికి ఒక లెక్క అప్పచెప్పాలి. இந்நாட்களிலே நாம் ஒவ்வொரு விஷயத்திலும் தேவனுக்கு நாம் கணக்கு கொடுக்க வேண்டும். ఆ లెక్క ఇప్పుడు కాదు, அந்த கணக்கு இப்பொழுதல்ல, బహుకాలము తరువాత నేను వస్తాను. வெகு காலமான பின்பு நான் வருவேன். నా యొక్క రాకడ దినాన్నది బయలుపరచున్నది. அது அவருடைய வருகை நன்னாளை வெளிப்படுத்துகிறது. ఇప్పుడు సంతోషంగా జాలీగా మనం అనుకున్నట్టుగా మనం ఊహించినట్టుగా మన ఇష్టానుసారంగా మనం జీవించవచ్చును. இப்பொழுது நாம் ஜாலியாக உல்லாசமாக நாம் நினைத்த வண்ணமாக நாம் ஒருவேளை ஜீவிக்க கூடும். కానీ బహుకాలము తర్వాత లెక్క చూసుకోవడానికి రాబోతున్నాడు. ஆனால் வெகு காலமான பின்பு அவர் கணக்கு கேட்க வருவார். ఇక్కడ కూర్చున్న ప్రతి దేవుని బిడ్డ దేవునికి లెక్క అప్పచెప్పాలి. இங்கே உட்கார்ந்து இருக்கிற ஒவ்வொரு தேவனுடைய பிள்ளை தேவனுக்கு நீ கணக்கு கொடுக்க ఆ வேண்டும். యొక్క లెక్క అప్పచెప్పేదే న్యాయ తీర్పుని బయలుపరచున్నది. அந்த கணக்கு கொடுப்பதுதான் நியாய தீர்ப்பை காட்டுகிறது. ఈ యొక్క న్యాయ తీర్పు మన క్రియలను బట్టి దేవుడు మనకు తీర్పు తెచ్చబోతున్నాడు. இந்த நியாய தீர்ப்பானது நம்முடைய கிரிகளுக்கு தக்கதாக தேவன் நியாயம் தீர்க்க போகிறார். వారు వీరు చెప్పిన మాటలను బట్టి మనకు తీర్పు జరగదు. அவர் நீ நான் சொல்லுகிற வார்த்தைகளை கொண்டு தீர்ப்பதில்லை. వాళ్ళు వీళ్ళు మన మీద లేనిపోయిన వార్తలు చెప్పిన దానిని బట్టి మనకు తీర్పు జరగదు. மற்றவர்கள் அவர்கள் இவர்கள் உன் மீது சொன்ன வார்த்தைகளிலும் கொண்டு அவர் தீர்ப்பதில்லை. మనలను గురించి గ్రంథములో వ్రాయబడిన ప్రకారంగా తీర్పు జరుగుతుంది. நம்மை குறித்து புஸ்தகங்களில் எழுதியிருக்கிற வண்ணமாக தீர்ப்பு கிடைக்கும். మనం మంచి చేసినా చెడు చేసినా ఏ కార్యము చేస్తున్నామో అవన్నీ గ్రంథములలో లిఖింపబడి ఉన్నవి. நாம் செய்த நன்மையாவது தீமையாவது புஸ்தகத்திலே எழுதப்பட்டிருக்கிறது. వాటి ప్రకారంగా మనకు ఒక తీర్పు జరుగుతున్నది. அதன்படியே நமக்கு தீர்ப்பு கிடைக்கிறது. నేను ఒక ఊర్లో సేవ చేసినప్పుడు, ఒక గ్రామములో నేను సేవ చేసినప్పుడు, நான் ஒரு கிராமத்திலே ஊழியம் செய்யும் போது ఒక తల్లి బ్రాహ్మణ కుటుంబంలో ఉండి రక్షింపబడినామా. அப்பொழுது ஒரு தாயார் அந்த கிராமத்து குடும்பத்திலிருந்து ரட்சிக்கப்பட்டார். వారు విశ్వాసములో భక్తి వైరాగ్యం కలిగినటువంటి ఒక తల్లి. அந்த தாயாரோ விசுவாசத்திலும் பக்தியிலும் நல்ல வைராக்கியம் உள்ள ఆ తల్లి వారి యొక్క సొంత ఊరు కడప. அந்த தாயாருடைய சொந்த ஊர் கடப்பா. అయితే ఉద్యోగపరంగా నేను సేవ చేసే స్థలానికి వచ్చి ఒక సందర్భంలో ప్రభు బల్ల ఆరాధన రోజు తన జీవితం జరిగిన ఒక సంభవం తెలియపరిచింది. அப்பொழுது பல ஊர்களுக்கு சென்ற அந்த தாயார் ராபோஜன ஆராதனை குறித்து தன்னுடைய ஜீவித்தில் நடந்த காரியத்தை அவர் சொன்னார். అయితే ఆ తల్లి అంటే కొంతమంది ఇష్టపడరు. அந்த தாயார் என்றால் சில விரும்ப மாட்டார்கள். కారణం ఏంటంటే ఆమె యథార్థంగా సిన్సియర్ గా ఉంటుంది. ఆమె ఎవరి జోలికి పోదు. అది కొంతమందికి ఇష్టం ఉండదు. இது காரணம் என்னவென்றால் அவர்கள் உண்மையாக ஜீவித்து மற்றவர்களுடைய காரியங்களுக்கு போக மாட்டார். அது சிலருக்கு பிரியமாயிராது. అప్పుడు ఆమెను గురించి కొంతమంది విశ్వాసులు బ్రదర్ సైడ్ సిస్టర్ సైడ్ వచ్చి సేవకులకి సాడీలు చెప్పారు. పలానా మంచిది కాదు, ఆమె సంస్కారం ఇవ్వద్దు. அவ்விதமாக அந்த தாயாரை குறித்து சில குறிப்பிட்ட சகோதர சகோதரிகள் ஊழியக்காரர் வந்து அந்த தாயார் அவ்வளவு நல்லவளாக இல்லை, அவர்களுக்கு ராபோஜனம் கொடுக்க வேண்டாம். అప్పుడు ఈ యొక్క బ్రదర్ కి పెద్ద సిస్టర్ కి విశ్వాసం చెప్పిన మాటలు విని ఆమెకి ఈసారి నువ్వు వద్దామా, నువ్వు ఎందుకైనా మంచిది ప్రక్కన ఉండు, తర్వాత చూద్దామలా అని ఆమెను ప్రక్కన పెట్టారు. அவ்விதமாக அந்த ஊழியக்காரர்களும் இவர்கள் சொன்ன வார்த்தைகளை கேட்டு அந்த தாயை பார்த்து இந்த முறை உங்களுக்கு ராபோஜனம் வேண்டாம், நீங்கள் பக்கத்தில் உட்காருங்கள், அடுத்த முறை பார்த்துக் கொள்ளலாம் என்று சொல்லிவிட்டார்கள். ఎందుకు సంఘంలో గొడవలు అవుతున్నాయి, ఈ గొడవలో ఇష్టం లేదు, ఇప్పుడు నువ్వు సైడ్ అయిపో, తర్వాత చూద్దాం అని ఈ సేవకుడు చెప్పాడు. இந்த அந்த ஊழியக்காரரோ இப்பொழுது சபையிலே குழப்பங்கள் இருப்பதினால் இந்த முறை வேண்டாம் என்று சொன்னார். దేవునికి స్తోత్రం కలుగాక. தேவனுக்கு ஸ்தோத்திரம் உண்டாகட்டும். అప్పుడు ఆ సహోదరికి ఒక విశ్వాసం అన్నది, సరే బ్రదర్ మీరు ఎలా చెబితే అలాగా అని ఆమె తగ్గించుకుంది. அப்பொழுது அந்த தாயாரோ அவர்களுக்குள் ஒரு விசுவாசம் இருந்தபடியினால் அவர்கள் தங்களை தாழ்த்தி கொண்டு సహోదరుని ஊழியக்காரரை பார்த்து உங்களுக்கு எப்படி இருக்கிறதோ அப்படி செய்யுங்கள் என்று சொன்னார். ఇది నేను ఇంతకు ముందు 1-2 సార్లు మీకు చెప్పానో లేదో నాకు జ్ఞాపకం లేదు. இதற்கு முன்னதாக உங்களுக்கு சொன்னேனோ இல்லையோ எனக்கு ஞாபகம் இல்லை. అప్పుడు ఆ సహోదరి ఆ దేవుని దగ్గర ఏడ్చి ప్రార్థన చేస్తుంది. அப்பொழுது அந்த சகோதரி தேவனிடத்திலே அழுது ஜெபிக்கிறாள். ఆమె యవనస్తురాలు కాదు, ముసలమ్మ. அவர்கள் ஒரு வாலிப சகோதரி அல்ல, அவருடைய தாயார். ఆ ముసలమ్మ యొక్క మాట ఎవరు లెక్క చేస్తారు? அந்த வயதான தாயுடைய வார்த்தைகளை யார் கேட்பார்கள்? అప్పుడు ఆమె
గోడ ప్రక్కన సైడ్ లో నిలబడి దేవుని సముఖములో కన్నీటితో ప్రార్థనలో ఉంది. அப்பொழுது அது சுவற்றின் அருகாமையிலே அவள் முழங்கால் படியிட்டு தேவனை நோக்கி கண்ணீர் விட்டு விண்ணப்பம் பண்ணுகிறாள். అప్పుడు దేవుడు ఆమె ఒక దర్శనం చూపించాడు. அப்பொழுது தேவன் அவளுக்கு ஒரு தரிசனத்தை காட்டினார். సంఘములో ఉన్న వారందరికీ ఈ దైవజనుడు ప్రభు బల్ల ఆరాధిస్తున్నారు. ఆ తల్లి గారికి యేసు ప్రభు దిగి వచ్చి సంస్కారం ఇచ్చాడు. இந்த சபையிலே இருக்கிற எல்லாருக்கும் இந்த ஊழியக்காரர் போய் கர்த்தருடைய ராபோஜனத்தை கொடுக்கிறார். ஆனால் அந்த தாயாருக்கு கர்த்தராக இயேசு இறங்கி வந்து ராபோஜனம் கொடுக்கிறார். యేసు క్రీస్తు ఆయన ఒక తెల్లని అంగిని ధరించుకొని ఆమె దగ్గరకు వచ్చి, అమ్మా నువ్వు ఏడవద్దు, నేను నీకు ప్రభు బల్ల ఆరాధనిస్తాను. మనుషులు అర్థం చేసుకోపోయినా, మనుషులు ఎటువంటి వారైనా అది నువ్వు పట్టించుకోవద్దు, నీకు నేను సంస్కారం ఇస్తున్నాను అని దర్శనములో దేవుడు ఆ తల్లికి సంస్కారం ఇచ్చాడు. கர்த்தராக இயேசு கிறிஸ்து வெண்வஸ்திரம் தரித்தவராய் வந்து அந்த தாயாருடைய கண்ணீரை துடைத்து, தாயாரை நீ அழ வேண்டாம், உனக்கு நான் ராபோஜனம் கொடுக்கிறேன் என்று அவர் கொடுத்தார். அப்படி ஒரு தரிசனத்தை அவள் கண்டார். ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரரே దేవునికి சகோதரியே, కార్యాన్ని తెలియపరుచున్నానంటే நான் எதற்காக இந்த காரியத்தை சொல்லுகிறேன் என்றால், మనుషులు నిన్ను గురించి చెప్పిన ప్రకారంగా నీకు తీర్పు జరగదు. அங்கே மனுஷர்கள் உன்னை குறித்து சொன்னவனமாக தீர்ப்பு நடப்பதில்லை. వాళ్ళు వీరు చెప్పిన మాటల బట్టి నీకు తీర్పు జరగదు. அவர்கள் இவர்கள் சொன்ன வார்த்தைகள் கொண்டு உனக்கு தீர்ப்பு கிடைப்பதில்லை. గ్రంథములలో రాయబడిన ప్రకారంగా నీకు తీర్పు జరుగుతుంది. புஸ்தகங்களே எழுதப்பட்டவனமாகவே உனக்கு தீர்ப்பு నీ கிடைக்கும். యొక్క క్రియలను బట్టి, నీ స్వభావాన్ని బట్టి నీకు తీర్పు జరుగుతుంది. உன்னுடைய கிரியைகளுக்கு தக்கதாக, உன்னுடைய சுபாவங்களுக்கு தக்கதாக உனக்கு தீர்ப்பு கொடுக்கப்படும். ఒకే యజమానుడు ముగ్గురు వ్యక్తులకి వారు సామర్థ్యత కొలది వారికి తలాంతులు ఇచ్చాడు. ஒரே ஜமான் 3 பேருக்கு அவர்களுக்கு திறமைக்கு தக்கதாக தாழ்ந்து கொடுத்தார். వారు ముగ్గురికి సమానముగా ఇవ్వలేదు. அவர்கள் மூவருக்கு சமமாய் அவர் கொடுக்கவில்லை. అప్పుడు వ్యాపారం చేయమని చెప్పాడు. அப்பொழுது ஊழியம் வியாபாரம் செய்யுங்கள். కాలము తర్వాత వచ్చాడు. சில காலம் பின்பு வந்தார். లెక్కలు జరిగినవి. கணக்கு கேட்டார். ప్రతి వారిని లెక్క అడుగుతున్నాడు. ஒவ்வொருவரையும் கணக்கு கேட்டார். అప్పుడు 5 తలాంతులు 2 తలాంతులు తీసుకుని వారు నమ్మకస్తులుగా ఉన్నారు. இந்த 5 தாளந்து எடுத்தவர்கள் 2 தாளந்து வாங்கினவர்கள் அவர்கள் உண்மையுள்ளவர்களாய் இருந்தார்கள். అప్పుడు 5 తలాంతులు 2 తలాంతులు కలిగిన వాడితో ప్రభు చెబుతున్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నావు కాబట్టి ఈ 10 పట్టణాల మీద అధికారిగా ఉండుము. அப்பொழுது அந்த உண்மையாயிருந்த ஊழியக்காரரை பார்த்து, உண்மையும் உத்துவமாயிருந்த ஊழியக்காரனே, நீ கொஞ்சத்திலே உண்மையாயிருந்தாய், நீ அநேக பட்டணங்களுக்கு அதிகாரியாயிரு என்றார். నీ యజమానుని యొక్క సంతోషములో పాలుబందుము. உன் எஜமானுடைய சந்தோஷத்துக்கு நீ பங்கு பெறு. నమ్మకమైన వారికి ఒక సంతోషం ఉంటుంది. உண்மையுள்ளவனுக்கு ஒரு சந்தோஷம் உண்டு. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతున్నవి. உண்மையுள்ளவன் பரிபூர்ணமான ஆசீர்வாதங்களை பெறுவான். అపనమ్మకస్తులకి ఆశీర్వాదములు ఉండవు. உண்மை இல்லாதவனுக்கு ஆசீர்வாதம் இல்லை. 5 తలాంతులు తీసుకున్న వాడు 2 తలాంతులు తీసుకున్న వాడు నమ్మకస్తులుగా ఉన్నారు. 5 தாளந்து வாங்கினவனும் 2 தாளந்து வாங்கினவன் உண்மையுள்ளவனாய் இருந்தான். వారు వ్యాపారమును జరిగించి ఉన్నారు. அவர்கள் வியாபாரத்தை நடத்தினார்கள். యజమానుడు వచ్చినప్పుడు, అయ్యా నీవు నాకు 5 తలాంతులు ఇచ్చేవు, నేను వ్యాపారం చేసి ఇంకొక 5 ఎక్స్ట్రా సంపాదించానని 5 10 కలిపి యజమానికి ఇచ్చాడు. அப்பொழுது அந்த 5 தாளந்து வாங்கினவன், ஐயா நீர் 5 தாளந்து கொடுத்து சென்று இப்பொழுதோ இந்த 5 கொண்டு இன்னும் 5 சம்பாதித்தேன், 10 தாளந்தை பிடிக்கும் என்றான். అలాగే 2 తలాంతులు కలిగిన వాడు, అయ్యా నీవు నాకు 2 ఇచ్చావు కనుక 2 నేను సంపాదించాను, 2 4 తలాంతులు యజమానికి ఇచ్చాడు. இப்பொழுது இந்த 2 தாளந்து வாங்கியவன், ஐயா நீ 2 தாளந்தை கொடுத்தீர், இப்பொழுது இன்னும் 2 சம்பாதித்தேன், இந்த 4 தாளந்தை வாங்கிக் கொள்ளும் என்றான். వీరిద్దరిని చూసి ప్రభు చెబుతున్నాడు, బలా నమ్మకమైన దాసులారా. இவர்கள் இருவரையும் பார்த்து கர்த்தராகிய இயேசு சொல்லுகிறார், உண்மையும் உத்தமமாய் உள்ள ஊழியக்காரனே, ఈ కొంచెములో నమ్మకముగా ఉన్నారు కాబట్టి నీ యజమానుని సంతోషములో పాలుబందుము. நீ கொஞ்சத்திலே உண்மை இருந்தாய், ஆகையால் உன்னுடைய எஜமானுடைய சந்தோஷத்துக்குள்ளே நீ பிரவேசி. ఈ 2 తలాంతులు 5 తలాంతులు తీసుకున్న వీరిద్దరూ యజమానుని సంతోషములో పాలుబందారు. இந்த 5 தாழ்ந்து வாங்கினவர் 2 தாழ்ந்து வாங்கினோம் தன்னுடைய எஜமானுடைய சந்தோஷத்திலே பிரவேசித்தார். అందువల్ల వారు 10 పట్టణాల మీద అధికారులుగా ఉన్నారు. ஆகையால் அவர்கள் 10 பட்டணங்களுக்கு அதிகாரியாக இருக்கிறார்கள். కొంచెములో నమ్మకం ఉన్నారు కాబట్టి పెద్ద స్థానంలో దేవుడు వారిని ఉంచాడు. கொஞ்சத்திலே உண்மையாக இருந்தபடியால் பெரிய நிலையிலே அவர்களை வைத்து வைத்தார். అందువల్ల వారిని గురించి ఇక్కడ రాయబడి ఉన్నది, కలిగిన వానికి ఇవ్వబడును, వానికి సమృద్ధిగా ఇవ్వబడును. ஆகையால் தான் அவர்களை குறித்து தான் இங்கே எழுதப்பட்டிருக்கிறது, உள்ளவனவனோ அவனுக்கு கொடுக்கப்படும் பரிபூரணமும் அடைவான். కలిగిన వానికి ఇవ్వబడును, వానికి సమృద్ధిగా కలుగును. உள்ளவனவனோ அவனுக்கு கொடுக்கப்படும் பரிபூரணமும் அடைவான்.
5 తలాంతులు 2 తలాంతులు కలిగిన వారు వ్యాపారం చేసి నమ్మకస్తులుగా ఉండి ఆత్మలను సంపాదించి తలాంతులను సంపాదించి వారు యజమానికి అప్పచెప్పారు. இந்த 5 தாழ்ந்து 2 தாழ்ந்து வாங்கினவர்கள் உண்மையாய் ஊழியம் செய்து வியாபாரம் செய்து அவர்கள் சம்பாதித்து தங்களுடைய எஜமானுக்கு கொடுத்தார்கள். దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాలి. అప్పుడు 1 తలాంతులు కలిగిన వాడు ఏం చేశాడు? அப்படியே அந்த ஒரு தாழ்ந்து வாங்கினவன் என்ன செய்தான்? ఆ 1 తలాంతులు కలిగిన వాడు వ్యాపారం చేయలేదు. இந்த ஒரு தாழ்ந்து வாங்கினவன் வியாபாரம் செய்யவில்லை. ఎందుకు అతడు వ్యాపారం చేయలేదు? அவன் ఎదర్కాக வியாபாரம் செய்யவில்லை. అతనిలో సోమరితనం అనేది మొట్టమొదటిగా ఉన్నది. முதலாக அவனுக்குள்ளே ஒரு சோம்பேறித்தனம் இருந்தது. ఆ 1 తలాంతును భూమిలో త్రవ్వి పాతి పెట్టాడు. அந்த ஒரு தாழ்ந்தையும் அவன் நிலத்தை தோண்டி புதைத்து வைத்தான். లేదా రుమాలలో మూట కట్టాడు. இல்லாவிட்டு அவன் சீலையிலே சுற்றி ఈ வைத்தான். యొక్క రుమాలలో మూట కట్టడం భూమిలో పాతి పెట్టడం అనగా ఏంటి? இந்த சீலையிலே முடித்து வைப்பதும் பூமியிலே புதைத்து வைப்பதும் என்றால் அதனுடைய அர்த்தம் என்ன? ఇది శరీర క్రియలను శరీర సంబంధమైన జీవితాన్ని బయలుపరుచున్నది. இது மாம்ச சம்பந்தமான கிரியைகளை காட்டுகிறது. రుమాలలో ఆ తలాంతును మూట కట్టాడు. அவன் தன்னுடைய சீலையிலே அந்த தாளத்தை சுற்றி வைத்தான். వస్త్రములో రుమాలలో మూట కట్టాడు అనగా శరీర క్రియలను బయలుపరుస్తుంది. அவன் தன்னுடைய வஸ்திரத்திலே துணியிலே சுற்றி வைத்தான் என்றால் அவனுடைய கிரியைகளை அது காட்டுகிறது. దానిని భూమిలో పాతి పెట్టాడు. அவன் நிலத்திலே புதைத்து வைத்தான். దేవుడు నీకు సామర్థ్యత కొద్దిగా ఉన్నదని 1 తలాంతే నీకు ఇచ్చాడు. தேவனுடைய திறமை கொஞ்சமாக இருப்பதினால் ஒரு தாளத்தை கொடுத்தார். ఆ 1 తలాంతుతో కూడా నీ వ్యాపారం చేయలేకపోయేవు. ஆனால் அந்த ஒரு தாளத்தை கொண்டு நீ வியாபாரம் செய்யவில்லை. అది భూమిలో రుమాలలో మూట కట్టేవు. நீ பூமியிலே சிலையிலே சுற்றி புதைத்து வைத்தார். భూమి అని చెప్పినప్పుడు అది భూలోక సంబంధమైన జీవితం నీవు చేసేవు. இந்த பூமி என்று சொல்லும்போது பூலோக சம்பந்தமான காரியங்களை நீ ஜீவித்தாய். దానిని రుమాలలో నీవు మూట కట్టేవు. நீ அதை சீலையிலே சுற்றி வைத்தார். రుమాలు అనగా శరీర క్రియలను బయలుపరుచున్నది. அந்த சீலை என்றால் அது சரிய கிரியைகளை காட்டுகிறது. శరీర సంబంధమైన జీవితం భూ సంబంధమైన జీవితం చేసిన వారు వారెన్నడూ పైకి రారు. அவர்கள் மாம்ச சம்பந்தமான ஜீவித்தையும் பூமி கேட்ட ஜீவித்தையும் செய்தவர்கள் அவர்கள் ஒரு நாள் மேலே வர மாட்டார்கள். అందువల్ల అతనిని చూసి ప్రభు ఏమని చెబుతున్నాడు? ஆகையால் அவர்களை குறித்து தேவன் என்ன சொல்லுகிறார்? సోమరి అయిన చెడ్డ దాసుడా అని ప్రభు చెబుతున్నాడు. இந்த பொல்லாத சோம்பேறியமான ஊழியக்காரனே என்று சொல்லுகிறார். సోమరితనము అతనిలో ఉంటుంది. சோம்பேறித்தனம் அவனுக்குள்ளே இருக்கிறது. ఒక దేవుని బిడ్డలో సోమరితనం ఉన్నట్లయితే ஒரு தேவனுடைய பிள்ளைக்குள்ளே சோம்பேறித்தனம் இருக்குமா? అది దేవుడు క్షమించనటువంటి ఒక పాపమైంటున్నది. அது தேவன் மன்னியாத ஒரு பாவமாய் இருக்கிறது. ఆ దేవుని కార్యములను అశ్రద్ధ చేసేవారు శాపగ్రస్తులని రాయబడి ఉన్నది. தேவனுடைய ஊழியத்தை அசதியாய் செய்கிறவன் சபிக்கப்பட்டவன் என்று எழுதப்பட்டிருக்கிறது. సోమరితనం சோம்பேறித்தனம். ఆ దేవుని వాక్యం చదవరు, தேவனுடைய வசனத்தை வாசிக்க ఆ மாட்டார், ప్రార్థన చేసుకోరు, ஜெபம் பண்ண மாட்டார், ప్రార్థనకు రారు, ஜெபத்துக்கு வராரு, ఆ సమయానికి రారు, சமயத்துக்கு வர ఆ மாட்டார், ఉపవాసం ఉండలేరు. உபவாசம் இருக்க மாட்டார். అనేక కార్యాలలో సోమరితనం. அவர்கள் அநேக காரியங்களிலே ఆ சோம்பேறித்தனம். సోమరితనం అతనిలో ఉన్నందువల్ల యజమానుడు అతను సోమరితనాన్ని చూసే 1 తలాంతే ఇచ్చాడు. அந்த சோம்பேறித்தனம் அந்த ஊழியக்காரத்தில் இருப்பதை எஜமான் பார்த்துதான் ஒரு தாழ்ந்து தான் கொடுத்தான். ఒక చిన్న రాయినే మొయలేనాడు పర్వతాన్ని ఏ విధంగా మోయగలుగుతాడు? ஒரு சின்ன கல்லையே அவனால தூக்க முடியவில்லை, ஒரு மலையை எப்படி சோப்பான்? ఒక 20 కిలోల రాయినే మోయలేని వ్యక్తి ఒక పెద్ద కొండను ఏ విధంగా మోయగలుగుతాడు? சாதாரணமாக ஒரு கல்லை சுமக்க முடியாதவன் ஒரு மலையை எவ்விதமாக சுமப்பான்? అందువల్ల అతని యొక్క సోమరితనాన్ని చూసి దేవుడు ఒక చిన్న 1 తలాంతే ఇచ్చాడు. அவனுடைய சோம்பேறித்தனத்தை பார்த்துதான் தேவன் அவனுக்கு ஒரு தாழ்ந்துதான் ఆ கொடுத்தான். 1 తలాంతు తీసుకున్న ఈ సోమరి వ్యాపారం చేయలేదు. அந்த ஒரு தாளத்தை கொண்டு கூட இந்த சோம்பேறி அவன் வியாபாரம் செய்யவில்லை. భూమిలో దానిని పాతి పెట్టాడు. அவன் நிலத்திலே புதைத்து வைத்தான். రుమాలలో దానిని కట్టి పెట్టాడు. அவன் சீனிலே சுற்றி வைத்தான். బహుకాలము తర్వాత వాని యజమాను వచ్చి లెక్క చూసినప్పుడు ఇచ్చింది ఇచ్చినట్టుగానే ఉన్నది. இந்த வெகுகாலமான பின்பு அவனுடைய எஜமான் வந்து கணக்கு கேட்கும் போது அவர் கொடுத்ததுதான் இருந்தது. అతడు ఏ వ్యాపారము చేయలేదు. அவன் எந்தவித வியாபாரமும் செய்யவில்லை. సోమరితనం అనేది అతనిలో ఉన్నది. அவனின் சோம்பேறித்தனம் தான் காணப்பட்டது. అందువల్ల సొలొమోనుకి జ్ఞాని ఏం చెబుతున్నాడు? ஆகையால் தான் சாலமோன் ஞானி என்ன சொல்லுகிறான்? బద్ధకంగా పనిచేసేవాడు దరిద్రుడు అవుతాడు. சோம்பேறியாய் வேலை செய்கிறவன் தரித்திரன் ఆ என்றான். బద్ధకంగా దేవుని పని ఎవరైతే చేస్తారో వాళ్ళకి దరిద్రమే చుట్టుకుంటుంది. இவ்விதமாக சோம்பேறித்தனமாக யார் யார் தேவனுடைய வேலை செய்கிறார்களோ அவர்கள் தரித்திரன் அடைவார். దేవుని పనే కాదు వాళ్ళ సొంత పనులు కూడా బద్ధకంగా చేసుకుంటే
వారికి దరిద్రమే వెంటాడితే இவ்விதமாக தேவனுடைய வேலை அல்லாமல் தங்களுடைய சொந்த வேலையும் அச்சாக்கிரியாய் செய்கிறவர் தரித்திரமாகும். కానీ శ్రద్ధగా చేసేవాడు ఐశ్వర్యవంతుడగును అని రాయబడి ఉన్నది. ஆனால் ஜாக்கிரதையாய் இருக்கிறவன் ஐஸ்வர்யனாவான் என்று సామెతల గ్రంథం 10వ అధ్యాయం 4వ వాక్యం. நீதிபதிகள் 10ஆம் அதிகாரம் 4ஆம் வசனம். బద్ధకముగా పని చేయవాడు దరిద్రుడగును, శ్రద్ధ గలవాడు ఐశ్వర్యవంతుడగును. బద్ధకముగా పని చేసేవాడు ఎలాగుంటాడండి? ஜாக்கிரதையாய் ஊழியம் செய்கிறவன் அவன் எவ்விதமாக இருப்பான்? బద్ధకముగా పనిచేసేవాడు దరిద్రుడగుతాడు. இந்த சோம்பற்கையால் வேலை செய்கிறவன் தரித்திரனாவான். కానీ శ్రద్ధగా పనిచేసేవాడు ఏం చేస్తున్నారు? ఐశ్వర్యవంతులగుదురు. ஆனால் சுறுசுறுப்புடன் கையோ செல்வத்தை உண்டாக்கும். అందువల్ల దేవుని విషయములలో దేవుని కార్యాలలో అశ్రద్ధగా ఉండకూడదు. ஐயோ தேவனுடைய விஷயத்திலே தேவனுடைய காரியங்களிலே நாம் அஜாக்கிரதையா இருக்கக்கூடாது. దేవుని కార్యాల అశ్రద్ధ చేయవాడు శాపగ్రస్తుడు. தேவனுடைய ஊழியத்தை அசதியாய் செய்கிறவன் சபிக்கப்பட்டவன். అందువల్ల సోమరితనం అనేది ఇతనికి జీవితంలో ప్రవేశించింది. ஐயோ சோம்பேறித்தனம் இப்படி ஜீவித்திலே பிரவேசித்தது. అందువల్ల వ్యాపారం చేయలేకపోయాడు. ஐயோ அவன் வியாபாரம் செய்யக்கூடாமல் ఇతడు போனான். వ్యాపారం చేసి ఆ తలాంతులను సంపాదించలేకపోవడానికి కారణం అతనిలో సోమర్తనం ఉంది. அவன் வியாபாரம் செய்து சம்பாதிக்க கூடாமல் போனதற்கு காரணம் அவனுடைய சோம்பேறித்தனம். యజమానుడు తలాంతు ఇవ్వకుండా వ్యాపారం చేయమనలేదు. எஜமான் அவனுக்கு தானத்தை கொடுக்காமல் வியாபாரம் செய்ய என்று అతని சொல்லவில்லை. సామర్థ్యం కొలత ఒక తలాంతు ఇచ్చాడు. அவனுடைய திறமைக்கு தகுதியாக அவனுக்கு ஒரு தானத்து கொடுக்கப்பட்டது. ఆ తలాంతుతో వ్యాపారం చేయమని చెప్పాడు. அந்த தானத்தை கொண்டுதான் நீ வியாபாரம் செய் என்றார். కానీ అతడు వ్యాపారం చేయలేకపోయాడు. ஆனால் அவனோ வியாபாரம் செய்யக்கூடாது. ఏమి సంపాదించలేకపోయాడు. அவன் எதையும் சம்பாதிக்க கூடாமல் போனான். దరిద్రుడుగా అపనమ్మకస్తుడుగా కనబడి ఉన్నాడు. அவன் தரித்திரராய் அவநம்பிக்கையுள்ளவனாய் காணப்பட்டான். కారణం సోమర్తనం అతను వెంటాడుతుంది. காரணம் என்னவென்றால் சோம்பேறித்தனம் அவனை ఈ துரத்தியது. సోమర్తనాన్ని గురించి సామెతల గ్రంథం 20వ అధ్యాయం 4వ వాక్యంలో కూడా రాయబడి ఉన్నది. இதே சோம்பேறித்தனத்தை குறித்து நீதிபதிகள் 20ஆம் அதிகாரம் 4ஆம் வசனத்தில் எழுதப்பட்டது. సోమర్తనము కలిగిన వాడు విత్తనములు పొలములో వేసే కాలములో అతడు పొలములోనికి వెళ్ళడు. அவ்விதமாக இந்த சோம்பேறி அறுப்பு காலத்திலும் பிச்சை கேட்டவனுக்கு ஒன்றும் கிடையாது. కానీ గింజలు వచ్చే సమయంలో మాత్రం ధాన్యం వచ్చే సమయానికి చేలోకపోతే ఆ చేలో ధాన్యం ఉండడం లేదు. அவன் அறுப்பிலே வந்து பிச்சை கேட்டால் அவனுக்கு அங்கே தானியம் கொடுக்கப்படாது. చదవండి வாசியுங்கள். సామెతలు 24. 20ஆம் அதிகாரம் 4ஆம் வசனம். విత్తులు వేయి కాలమున సోమరి దున్నడు, కోత కాలమున పంటను గురించి వాడు విచారించినప్పుడు వానికేమీ లేకపోవును. సోమరి విత్తులు వేయి కాలమున పొలమును భూమిని దున్నాడు. இந்த சோம்பேறி குடிக்கிறது அவன் விடமாட்டான். కానీ కోత కాలములో ధాన్యము కొరకు విచారించి పొలములోనికి వెళితే అతడు పొలములో ధాన్యము లేదు. அவன் அறுப்பிலே தானியத்துக்காக பிச்சை கேட்டு சென்றாலும் அவனுக்கு அங்கே தானியம் கிடைக்காது. అదే విధంగా ఈ దినాలు అనేక మంది 12 గంటలకి కూటానికి వచ్చి ముందు జరగండి స్థలము లేదు అని చెప్పేవారు అనేక మంది ఉన్నారు. அவ்விதமாக 12 மணிக்கு அவர்கள் கூட்டத்துக்கு வந்து முன்னாலே போங்கள் என்று அவர்கள் இடத்திற்காக கெஞ்சுகிறார்கள். కారణం ఏంటి? காரணம் என்ன? సోమర్తనం. சோம்பேறித்தனம். ఆ సమయానికి వచ్చేది వారికి చేత కాదు. அவர்களுக்கு நேரத்துக்கு வர முடியாது. వచ్చేది ఆలస్యము. அவர்கள் வந்தது தாமதம். వచ్చిన తర్వాత ముందు వచ్చిన వాళ్ళని మళ్ళీ ఆటంకపరచడము. அவர்கள் வந்த பின்பு முன்னாலே வந்தவர்களுக்கு இடரலா இருப்பது. అందువల్ల సోమరి వాడు విత్తనములు వేసే కాలములో భూమిని దున్నాడు. ஐயோ அந்த சோம்பேறி அவன் இந்த விதை போட வேண்டிய காலத்திலே அவன் போட மாட்டான். కోత కాలములో ధాన్యము కొరకు విచారించినప్పుడు అతడికి ఏమీ ఉండడం లేదు. ஐயோ அறுப்பிலே அவன் பிச்சை கேட்டால் அவனுக்கு ஒன்று கிடையாது. ప్రియమైన సహోదరి సహోదరుడా, பிரியமான சகோதரனே சகோதரி, ఆత్మీయ జీవితంలో సోమరితనం అనేది ప్రవేశించకూడదు. ஆவிக்குரிய ஜீவித்திலே உனக்குள்ளே சோம்பேறித்தனம் பிரவேசிக்க கூடாது. అందువల్ల ఈ ఒక తలాంతు తీసుకుని వాడు సోమరితనం వలన వ్యాపారం చేయలేకపోయాడు. ஐயோ இந்த ஒரு தாழ்ந்து வாங்கினவன் சோம்பேறித்தனத்தினால் வியாபாரம் செய்யவில்லை. ఏ వ్యాపారములో అతడు ఏమి చేయలేకపోయాడు. தன்னுடைய வியாபாரத்திலே அவன் ஒன்றும் செய்யக்கூடாமல் போனான். కారణం మొదటి యొక్క అనుభవం సోమర్తనము. காரணம் முதலாவது அனுபவம் அவனுக்குள்ளே உள்ள சோம்பேறித்தனம். రెండవది
అతడు వ్యాపారం చేయలేకపోవడానికి కారణం ఏంటి? இரண்டாவதாக அவன் வியாபாரம் செய்யக்கூடாமல் போனதன் காரணம் என்ன? తలాంతులు ఇచ్చినటువంటి యజమానుని మీదే నేరాలు మోపేటువంటి ఒక మనస్సు ఆ ఒక తలాంతు తీసుకున్న వ్యక్తికి ఉన్నది. இந்த தாளந்தை கொடுத்த தன்னுடைய எஜமான் மீதே குற்றம் சுமத்துகிற அந்த சுபாவம் இந்த ஒரு தாளந்தை வாங்கினவரிடத்திலே இருந்தது. తనకు తలాంతులను ఇచ్చినటువంటి యజమానుడి మీదే ఇతడు నేరాలు మోపుతున్నాడు. இவன் தனக்கு தாளந்தை கொடுத்த எஜமானின் மீதே அவன் குற்றம் சுமத்துகிறான். మత్తయి సువార్త 25వ అధ్యాయము 24వ వాక్యం. மத்தேயு 25:24. తరువాత ఒక తలాంతు తీసుకుని వాడును వచ్చి, అయ్యా నీవు విత్తని చోట కోయవాడును, చల్లని చోట పంట కూర్చుకుని వాడువనైనా కఠినుడువని నేను ఎరుగుదును కనుక. కఠినుడు అని నేను ఎరుగుదును. కఠినముள்ள మనుషుని என்று நான் அறிவேன். ఇతడికి వ్యాపారం చేయడానికి చేత కాలేదు, కానీ తలాంతులు ఇచ్చిన యజమానుని ఏమంటున్నాడు? నీవు కఠినాత్ముడవయ్యా అంటున్నాడు. இப்பொழுது இவனுக்கு வியாபாரம் செய்து சம்பாதிக்க முடியாது. ஆனா நம்ம தன்னுடைய యజమాని என்ன சொல்லுகிறான்? கடினமுள்ள மனுஷன் என்று. నీవు ఇంత కఠినంగా ఉంటే ఎలాగయ్యా అని అంటున్నాడు. அவன் சொல்லுகிறான், இவ்வளவு கடினமாக நீ இருந்தால் எப்படி ஐயா? నీవు నన్ను క్షమించవద్దా? నువ్వు దేవుడు కదా, నీకు దయాదాక్షిణ్యం లేదా, నన్ను క్షమించవద్దా అని ఈయన అంటున్నాడు. நீர் என்னை மன்னிக்க கூடாதா? உமக்கு இரக்கம் இல்லையா என்று இவன் கேட்கிறான். నీవు దేవుడు కదా, పరిశుద్ధుడు కదా, నన్ను ఎందుకు క్షమించకూడదు? நீர் தேவன் அல்லவா, பரிசுத்தர் அல்லவா, நீரே என்னை மன்னிக்க கூடாது என்று கேட்கிறான். కనుక అతనిలో వ్యాపారం చేయలేకపోవడానికి కారణం తలాంతునిచ్చినటువంటి అధికారి మీదే, యజమానుడి మీదే నేరముల మోపేటువంటి ఒక ఆత్మ ఈ ఒక తలాంతు తీసుకున్న వ్యక్తికి ఉన్నది. அவன் வியாபாரம் செய்து சம்பாதிக்க கூடாமல் போனதன் காரணம் அவன் தனக்கு தாளந்தை கொடுத்த எஜமானின் மீதே குற்றம் சுமத்துகிற அந்த சுவாபம் இந்த ஒரு தாளந்தை வாங்கினவரிடத்தில் இருந்தது. ఈ రోజుల్లో కూడా ఈ యొక్క ఒక తలాంతు తీసుకుని వాడు, వ్యాపారం చేయని వారు, ఆత్మలను సంపాదించిన వారు, వారు ఆత్మీయ జీవితాన్ని గురించి గ్రహింపలేని వారు ఇతరుల మీద నేరాలు మోపుతారు. ஆகியால் இந்நாட்களில் கூட ஒரு தாளந்தை வாங்கினவர்கள், வியாபாரம் செய்ய முடியாதவர்கள் அந்த ஒரு தாளந்தை கொடுத்தவர் மீதே குற்றம் சுமத்துகிறார். వారికి వ్యాపారం చేయడం చేతగా లేదు, அவர்கள் வியாபாரம் செய்வதற்கு அவர்களால் முடியவில்லை. తలాంతులను సంపాదించడం వారికి చేతగా లేదు, அவர்களால் தாளந்துகளை சம்பாதிக்க முடியவில்லை. సమయానికి రావడం వారికి చేతగా లేదు, சமயத்திற்கு வருவதற்கு அவர்களால் முடியவில்லை. జీవితాన్ని సరి చేసుకోవడానికి వారికి చేతగా లేదు, ஜீவித்தை சரிப்படுத்த அவர்களால் முடியவில்லை. మారు మనసు పొందడానికి వారికి చేతగా లేదు, மனம் திரும்ப அவர்களால் முடியவில்லை. కానీ దేవుని జనుల మీద మాత్రం తలాంతు ఇచ్చిన యజమానుని మీద నేరాలు మోపేటువంటి ఒక మనసు ఉంటుంది. ஆனால் தேவனுடைய ஜனங்கள் மீதும் தனக்கு தாளந்தை கொடுத்த எஜமானின் மீதே குற்றம் சுமத்துகிற சிந்தை அவர்களுக்குள் இருக்கிறது. అందువల్ల అతడు వ్యాపారం చేయలేకపోయాడు. ஆகையால் தான் அவன் வியாபாரம் செய்யக்கூடாதவனாய் போனான். ఇది అతనిలో ఉన్నటువంటి రెండవ అనుభవం. இது அவனுக்குள்ளே இருந்த இரண்டாம் அனுபவம். మూడవదిగా చూసినట్లయితే மூன்றாவதாக பார்க்கும்போது అతడు పిరిగితనము కలిగి దేవునికి అతడు భయపడిన వాడుగా కనబడుచున్నాడు. அவன் பயமுள்ளவனாய் காணப்பட்டான். మత్తయి సువార్త 25:25. కనుక నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నీవు తీసుకునమని చెప్పెను. నేను భయపడి వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టుకుని, ఇదిగో నీది నీవు తీసుకునమని చెప్పాను. அவன் பயந்து போய், இதோ நான் நிலத்திலே புதைத்து வைத்தேன், உம்முடைய தாளந்தை நீர் வாங்கிக் கொள்ளும் என்று திருப்பி கொடுத்தான். అతడు భయపడ్డాడు. அவன் பயந்தான். భయము, పిరిగితనం అనేది అతనిలో ఉన్నది. இந்த பயம் அவனுக்குள்ளே காணப்பட்டது. సోమరితనం అతనిలో ఉన్నది. சோம்பேறித்தனம் அவனுக்குள்ளே இருந்தது. రెండోది నేరాలు మోపేటువంటి స్పిరిట్ అతనికి ఉన్నది. இரண்டாவதாக குற்றம் சுமத்துகிற ஆவி அவனுக்குள்ளே మూడోది இருந்தது. భయపడేటువంటి స్వభావం అతనికి ఉన్నది. மூன்றாவதாக பயப்படுகிற சுவாபம் அவனுக்குள்ளே இருந்தது. ఆ దేవుని యొక్క కార్యములు ఇతరులకు బోధించడానికి వారు భయపడుతున్నారు. தேவனுடைய காரியத்தை மற்றவனுக்கு போதிப்பதிலே அவன் பயந்தான். సువార్తను బోధించడానికి భయపడుతున్నారు. அவன் சுவிசேஷத்தை அறிவிப்பதற்கு பயந்தான். సత్యం కొరకు జీవించడానికి భయపడుతున్నారు. சத்தியத்துக்காக ஜீவிக்க அவன் பயந்தான். వారు దేవునికి భయపడడం లేదు, அவன் தேவனுக்கு பயப்படவில்லை. మనుషులకు భయపడుతున్నారు, மனுஷனுக்கு பயந்தான். అధికారులకు భయపడుతున్నారు, அதிகாரிகளுக்கு பயந்தான். భార్య భర్తకు భయపడుతుంది, மனைவியோ கணவனை లేదా பயப்படுத்துகிறார். భర్త భార్యకు భయపడుతున్నారు. இல்லாவிட்டால் கணவனோ மனைவியை பயப்படுத்துகிறார். అందువల్ల కొంతమంది భర్తలు భార్యలకు భయపడి బాప్తిసం తీసుకోవడానికి ఇష్టపడరు. ஆகியால் தான் சில கணவர்கள் மனைவிக்கு பயந்து ஞானஸ்நானம் எடுக்கவில்லை. లేదా కొంతమంది సహోదరులు యజమానులకు భయపడి బాప్తిసం తీసుకోరు. இல்லாவிட்டால் சில சகோதரிகள் தங்களுடைய எஜமானுக்கு பயந்து
ஞானஸ்நானம் எடுக்கணும். కొంతమంది లోకానికి తల్లిదండ్రులకి అత్తమామలకు భయపడి సత్యానికి అప్పగించుకోరు. சிலர் உலகத்திற்கு தங்களுடைய அத்தை மாமனாருக்கு பயந்து அவர்கள் சத்தியத்துக்கு ஒப்பு கொடுக்க மாட்டார். కనుక భయం అనేది వారిలోనే పాతుకుపోయి అలాగే ఉంటున్నారు. அவ்விதமாக இந்த பயத்திலே அவர்கள் முழுகி போய் அவர்கள் காணப்படுகிறார். అందువలన భయం అనేది వారిలో ఉన్నందువల్ల దేవుడు వారికి ఇచ్చిన ఆ ఒకే తలాంతు అలాగే ఉంటుంది. அவர்கள் பயந்து ஜீவித்ததினால் அந்த தேவன் அவர்களுக்கு கொடுத்த தாளந்து அவ்வளவாகவே இருந்தது. వ్యాపారం చేయమని దేవుడు చెప్పింది వారికి బుర్రకెక్కలేదు. அவர்கள் தேவன் சொன்ன விதமாக அவர்கள் வியாபாரம் செய்யவில்லை, அவருடைய புத்தி கேட்கவில்லை. ఆ వ్యాపారంలో ఏమి సంపాదించలేకపోయారు. அந்த வியாபாரத்தை கொண்டு எதுவும் சம்பாதிக்கவில்லை போனார். భయపడి భూమిలో పాతి పెట్టారు. அவர்கள் பயந்து போய் நிலத்திலே புதைத்து வைத்தார். మూట కట్టారు. அவர்கள் சீலையிலே சுத்தி வைத்தார். అందువల్ల యజమాని వచ్చినప్పుడు భయపడి భూమిలో పెట్టాను, మూట కట్టాను, నీది నీవే తీసుకయ్యా, నాకు అవసరం లేదు అని చెప్పారు. ஆகையால் தான் நான் பயந்து போய் நான் நிலத்திலே புதைத்து வைத்தேன், நீர் வந்ததினால் வாங்கிக் கொள்ளும் என்று கொடுத்தார். నీది నీవే తీసుకో, నాకు వద్దు, உம்முடையது நீர் வாங்கிக் கொள்ளும் எனக்கு வேண்டாம். అందువల్ల ఈ యొక్క ఒక తలాంతుని గురించిన వ్యక్తిని గురించే ప్రభు ఇలాగ చెప్పాడు. இந்த ஒரு தாளந்து வாங்கினவனை குறித்துதான் கர்த்தர் இவனமாக சொன்னார். లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. இல்லாதவனிடத்திலிருந்து இருப்பதும் எடுத்துக்கொள்ளப்படும். లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. இல்லாதவனிடத்திலிருந்து அவனுக்கு உள்ளதும் எடுத்துக்கொள்ளப்படும். 5 తలాంతులు 2 తలాంతుల గురించి ప్రభు చెప్పాడు. 5 தாளந்து 2 தாளந்து வாங்கினவனை குறித்து கர்த்தர் சொன்னார். కలిగిన వానికి ఇవ్వబడును, వానికి సమృద్ధిగా కలుగును. உள்ளவனவனோ அவனுக்கு கொடுக்கப்படும், பரலோகமும் அடைவான். ఈ ఒక తలాంతు కలిగిన వ్యక్తిని గురించి ప్రభు చెప్తున్నాడు. లేని వాని యొద్ద నుండి కలిగినది వానికి తీసివేయబడును. ஒரு தாளந்து வாங்கினவனை குறித்து கர்த்தர் சொன்னார், இல்லாதவனிடத்திலிருந்து இருப்பதும் எடுத்துக்கொள்ளப்படும். దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాలి. అందువల్ల ఇది ఈ యొక్క ఒక తలాంతు తీసుకున్న వాడు వ్యాపారం చేయలేకపోవడానికి ఇది 3వ కారణము. இந்த ஒரு தாளந்து வாங்கினவர் வியாபாரம் செய்யாமல் கூட போனதன் காரணம் இந்த 3வது. మొట్టమొదటగా సోమర్తనము, முதலாவதாக சோம்பேறித்தனம், రెండోది యజమాని మీద నేరాలు మోపుతున్నాడు, இரண்டாவதாக தன் எஜமான் மீதே குற்றம் சுமத்துகிறார், మూడవదిగా భయపడుతున్నానని చెబుతున్నాడు, மூன்றாவதாக நான் பயந்திருக்கிறேன் என்கிறார், నాలుగవదిగా అతడు నోటి మాటను బట్టి అతనికి తీర్పు జరుగుతుంది, நான்காவதாக அவன் சொன்ன வார்த்தைகளை வைத்தே அவனுக்கு தீர்ப்பு கொடுக்கப்படும். లూకాసు వార్త 19వ అధ్యాయమునకు మనం వచ్చినట్లయితే, லூகாஸ் விசேஷம் 19ஆம் அதிகாரத்துக்கு வருவோம் என்றால், లూకాసు వార్త 19:22 వాక్యం. 22వ వచనం. అందుకతడు చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టి నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దాన్ని ఎత్తువాడును, విత్తని దాన్ని కోయవాడునైన కఠినుడునని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సహకారుల యొద్ద నుంచలేదు? అట్లు చేసి ఇండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దాన్ని తీసుకుందిని అని వానితో చెప్పి, వీని యొద్ద నుండి ఆ మీనా తీసివేసి 10 మీనాలు గలవానికి ఈయుడిని దగ్గర నిలిచిన వారితో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం ఉండాలి. ఇప్పుడు ఇక్కడ అతనికి దాసుడు యజమాని చెబుతున్నాడు, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. அவனுடைய எஜமான் அவனை பார்த்து சொல்லுகிறான், பொல்லாத ஊழியக்காரனே, உன் வாய் சொல்லிக் கொண்டே உன்னை தீர்க்கிறேன். అతను నోటి మాటను బట్టే వాని యజమాని అతనికి తీర్పు తీర్చాడు. அவனுடைய வாய் சொல்லிக் கொண்டே அவனுடைய எஜமான் அவனுக்கு தீர்ப்பு செய்கிறான். వేరే వారు చెప్పిన మాటను బట్టి అతనికి తీర్పు జరగలేదు. மற்றவர்கள் சொன்ன வார்த்தைகளை கொண்டு அவனுக்கு ஒரு தீர்ப்பு கொடுக்கப்படவில்லை. అతడు స్వభావాన్ని, అతడు నోటి మాటలు అతనిని బట్టే దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. அவனுடைய சுவாபங்களை குறித்து அவனுடைய வாய் சொல்லிக் கொண்டே தேவன் அவனை நியாயம் தீர்க்க போகிறார். అందువల్ల గ్రంథములలో రాయబడిన ప్రకారంగా మనకు తీర్పు జరుగుతుంది. ஆகையால் புத்தகங்களில் எழுதியிருக்கிறவண்ணமாக அவனுக்கு தீர்ப்பு మన கொடுக்கப்படுகிறது. క్రియలను బట్టే మనకు తీర్పు జరుగుతుంది. நம்முடைய கிரிகளை கொண்டே நமக்கு தீர்ப்பு கொடுக்கப்படுகிறது. వారు వీరు చెప్పిన మాటలను బట్టి మనకు తీర్పు జరగదు. அவர்கள் இவர்கள் சொன்ன வார்த்தையை கொண்டு நமக்கு ஒரு தீர்ப்பு మన கொடுப்பதில்லை. నోటి మాటను బట్టి, క్రియలను బట్టి గ్రంథములో రాయబడిన ప్రకారంగా తీర్పు జరుగును. நம்முடைய வாய் சொல்லிக் கொண்டே நம்முடைய கிரிகளுக்கு தக்கதாக நம் புத்தகத்திலே எழுதியிருக்கிறவண்ணமாக நமக்கு ஒரு தீர்ப்பு கொடுக்கப்படும். అందువల్ల ఈ ఒక తలాంతు తీసుకున్న వ్యక్తితో ప్రభు ఏం చెబుతున్నాడు? ஆகையால் அந்த ஒரு தாளந்து வாங்கினவனிடத்திலே கர்த்தர் என்ன சொல்கிறார்? నీ యొక్క ఒక తలాంతు ఆ 10 తలాంతులు కలిగిన వ్యక్తికి ఇవ్వమని చెబుతున్నాడు. அந்த ஒரு தாளந்தை அந்த 10 தாளந்து உள்ளவனிடத்தில் கொடுகின்றார். 24వ లూకాసు వార్త 19:24 చదవండి.
వీని యొద్ద నుండి ఆ మీనా తీసివేసి వీని యొద్ద నుండి ఆ మీనాను తీసివేసి 10 మీనాలు గలవానికి ఈడుని 10 మీనాలు గలవానికి ఈడని దగ్గర నిలిచిన వారితో చెప్పి దగ్గర నిలిచిన వారితో చెప్పాను. அவன் சமீபமாய் நிற்கிறவனாக்கி அவனுடைய ஒரு தாழ்ந்து வாங்கி இந்த 10 தாழ்ந்தவனுக்கு கொடுங்கள் என்றான். కనుక ఆ ఒక మీనా కలిగిన వ్యక్తితో దేవుడు ఏం చెబుతున్నాడంటే, அந்த ஒரு ராத்திரை வாங்கினவனிடத்தில் தேவன் என்ன சொல்கிறார் என்றால், ఆ మీనాను తీసి ఆ 10 మీనాలు కలిగిన వ్యక్తికి ఇవ్వు. அந்த ராத்திரை அவன் கையிலிருந்து வாங்கி 10 ராத்திரை உடையவனிடம் கொடு என்கிறார். చివరికి ఆ ఒక మీనా కూడా అతనికి దక్కలేదు. கடைசியாக அந்த ஒரு ராத்தல் கூட அவனுடைய கையிலே కనుక நிற்கிறது. ఎన్నో సంవత్సరాల క్రితం ఒక మీనా ఇచ్చి వ్యాపారం చేయమని దేవుడు చెప్పాడు. எத்தனையோ வருஷமாக ஒரு தாழ்ந்து கொடுத்து தேவனுடைய வியாபாரம் செய் என்றார். కానీ వ్యాపారం చేయలేకపోయాడు. அவனோ வியாபாரம் செய்யாதவனாய் போனான். ఒకటి సోమర్తనము, ஒன்று சோம்பேறித்தனம், ఆ రెండవదిగా యజమాని మీద నేరాలు మోపే కఠినమైన హృదయము, இரண்டாவதாக தன்னுடைய எஜமானி மீதே குற்ற சுமந்திர கடின இருதயம், మూడోది భయపడుతున్నాడు, மூன்றாவதாக பயப்படுகிற சுபாவம், నాలుగోది నోటి మాటను బట్టి తీర్పు జరిగినది, நான்காவதாக அவன் வாய் சொல்லிக் கொண்டே அவனுக்கு தீர்ப்பு ఆ கொடுக்கப்பட்டது. స్వభావాల వలన వ్యాపారం చేయలేకపోయాడు. இந்த சுபாவங்களினால் அவன் வியாபாரம் செய்யாதவனாய் ఆ போனான். ఒక తలాంతు కలిగిన వ్యక్తికి చివరికి ఒక తలాంతు కూడా మిగలలేదు. இந்த ஒரு தாழ்ந்தை உடைய அந்த அவனுக்கு அந்த ஒரு தாழ்ந்து கூட கடைசியாக கிடைக்கவில்லை. అందువల్ల ఆ ఒక తలాంతు కలిగిన వ్యక్తితో ప్రభు ఏమని చెబుతున్నాడంటే, ஆகையால் அந்த ஒரு தாழ்ந்தை வாங்கினவற்றில் கர்த்தர் என்ன சொல்கிறார் என்றால், నీ యొక్క మీనాను తీసి ఆ 10 తలాంతులు కలిగిన వానికి ఇవ్వు. அந்த ஒரு ராத்திரை அவன் கையிலிருந்து வாங்கி அந்த 10 ராத்திரை உள்ளவனுக்கு கொடுங்கள். ఆ 10 తలాంతులు కలిగిన వాడు ఆ ఒక మీనాను కూడా తీసుకున్నాడు. அந்த 10 தாழ்ந்து உடையவன் தான் இந்த ஒரு தாழ்ந்தை வாங்கி கொண்டான். నమ్మకస్తుడిగా ఉన్నాడు కాబట్టి దేవుడు అతను హెచ్చించాడు. உண்மையில் விடாதபடினால் தேவன் அவனை உயர்த்தினார். ఇతనికి నమ్మకం లేదు కాబట్టి ఒక తలాంతు కూడా చివరికి దక్కలేదు. அவன் உண்மையில்லாதவனாய் இருந்தபடினால் அவனிடத்திலிருந்து அந்த ஒரு தாழ்ந்து அவனுக்கு இல்லை. అందువలన కలిగిన వానికి ఇవ్వబడను, అది సమృద్ధిగా కలుగను. ஆகையால் தான் உள்ளவனவனோ அவனுக்கு கொடுக்கப்படும் பரிபூர்ணமும் அடைவான். యజమాని అతనికి 5 తలాంతులు ఇచ్చినప్పటికీ 5కి 5 ప్లస్ ఇంకొకటి ప్లస్ 11 తలాంతులు వచ్చినవి. இப்பொழுது அந்த 5 தாழ்ந்து வாங்கினவனுக்கு 5 5 10 இப்பொழுது இன்னொன்று 11 ஆகிவிட்டது. అందువల్ల కలిగిన వానికి ఇవ్వుడి, వానికి సమృద్ధిగా కలుగును. உள்ளவனவனோ அவனுக்கு கொடுக்கப்படும் பரிபூர்ணமும் அடைவான். లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. இல்லாதவனிடத்திலிருந்து இருப்பதும் எடுத்துக்கொள்ளப்படும். లేని వాని యొద్ద నుండి వానికి కలిగినది తీసివేయబడును. இல்லாதவனிடத்திலிருந்து உள்ளதும் எடுத்துக்கொள்ளப்படும். అందువల్ల ఈ దినాలలో అనేక మంది ఒక తలాంతు కలిగిన వారు దేవుని యొక్క రాకడ సమీపమైన ఈ దినాలలో ఆ ఒక తలాంతు కూడా లేదు. இந்த ஒரு தாழ்ந்து வாங்கினவர்கள் தேவனுடைய வருகை சமீபமா இருக்கிற இந்த வேளையிலும் அவர்களிடத்தில் இல்லை. ఒకానొక కాలములో ఏదో ఒక తలాంతు దేవుడు వారికి ఇచ్చాడు. ஒரு காலத்திலே அவர்களுக்கு தேவன் ஒரு தாழ்ந்தை கொடுத்தார். వారి సామర్థ్యత కొలది ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం ఒక తలాంతు ఇచ్చాడు. ஒரு 10 வருஷத்துக்கு முன்னதாக 20 வருஷத்துக்கு முன்னதாக தேவன் அவருடைய திறமைக்கு தக்கதாக ஒரு தாழ்ந்தை கொடுத்தார். ప్రజెంట్ ఇప్పుడు చూస్తే ఆ ఒక తలాంతు కూడా లేదు. பிரசன்ட் இப்பொழுது பார்க்கும்போது அந்த ஒரு தாழ்ந்தும் இல்லை. కనుక ఎప్పుడో ఎన్నో సంవత్సరాల క్రితం ఒక తలాంతు యజమాని ఇచ్చాడు. ప్రస్తుత దినాలు చూస్తే ఆ ఒకటి కూడా లేదు. எத்தனையோ வருஷங்களுக்கு முன்னதாக தேவன் ஒரு தாழ்ந்தை கொடுத்தார். இப்பொழுது பார்க்கும்போது அந்த ஒன்றும் இல்லை. ఒకానొక కాలములో ప్రార్థన చేసేవారు, సాక్ష్యం చెప్పేవారు, దేవునికి సహాయం చేసేవారు, దేవుని కార్యాల ముందుండేవారు. ఇప్పుడు అదేమి కూడా లేదు. முன்னொரு காலத்திலே ஜெபித்தவர்கள், தேவனுடைய ஊழியத்திற்கு உதவி செய்தவர்கள், இப்பொழுது அது இல்லை. ఏదో ఒక తలాంతు ఒకానొక కాలంలో పొందుకున్నవారు ప్రస్తుత దినాల్లో ఆ ఒక తలాంతు కూడా లేదు. ஏதோ ஒரு காலத்திலே ஒரு தாழ்ந்தை பெற்றவர்கள் இப்பொழுது பார்க்கும்போது அந்த ஒரு தாழ்ந்தும் இல்லை. నేను ఒకసారి మీకు ఒక చిన్న కథ చెప్పి ఉన్నాను. முன்னதாக உங்களுக்கு நான் ஒரு சின்ன கதை ఆ சொன்னேன். ఒక సహోదరి 100 అరిసెలు వండింది. ஒரு சகோதரி ஒரு 100 அவர் அச்சு பொறுக்கு செய்தாள். ఆ వారి యజమానుడు వరండాలో పండుకొని అన్ని లెక్క పెడతా ఉన్నాడు. அப்பொழுது அவனுடைய கணவன் அந்த வராண்டாவில் படுத்துக்கொண்டு அந்த அதிர்ஷ்டங்களை ఆమె எண்ணிக்கொண்டு అరిసెలు తయారు చేసి ఆ నూనెలో బాండీలో వేసిన వెంటనే సుర్సురా సుర్సురా అని శబ్దం వచ్చింది. அவள் அந்த அதிரசத்தை மாவை தயார் செய்து அந்த எண்ணெயில் போட்ட உடனே சுர்ன்னு சத்தம் ఆ வந்தது. శబ్దం రాంగలే ఈయన ఒకటి అని నోట్ బుక్ మీద రాసుకుంటున్నాడు. அந்த சுர்ன்னு சத்தம் வந்த உடனே ஒன்றுன்னு அவன் நோட் புக்கில் మరలా రెండో అరిసె చేసాము బాండీలో వేసినప్పుడు మరలా సుర్సురా శబ్దం వచ్చినప్పుడు రెండో అరిసెను ఆయన
కౌంట్ చేసుకుంటున్నాడు. இரண்டாவது அதிரசத்தை அவன் மாவை தயார் செய்து உள்ளே போடும்போது எண்ணெயிலே சுர் என்று இரண்டாவது முறை சத்தம் வரும்போது 2 ఆ విధంగా సహోదరి 100 అరిసెలు వండింది. அவ்விதமாக அந்த சகோதரி 100 அதிரசங்களை செய்தாள். వండినట్టు ఆమె మింగేస్తూనే ఉంది. அவள் செய்ய செய்ய அதை சுட சுட தின்னு கொண்டே இருந்தாள். వారు యజమానికి ఏమీ ఆమె పెట్టలేదు. அவள் கடைசி வரைக்கும் தன்னுடைய கணவனுக்கு ஒன்று கூட கொடுக்கவில்லை. చివరికి 100 100 అరిసె వండి శాస్త్రంలో పెట్టుకుని యజమాని దగ్గర తీసుకొస్తుంది. அப்பொழுது கடைசியாக அவள் 100 அதிரசம் செய்த பின்பு அதுல ஒன்றை மாத்திரம் வைத்து தன்னுடைய கணவனுக்கு கொண்டு வந்தாள். 99 అరిసెలు తిన్నా ఆమెకు తృప్తి లేదు. இந்த 99 இந்த அதிரசங்களை தின்ற அவளுக்கு இன்னும் திருப்தி இல்லை. చివరికి 100 ఆఖరి అరిసె శాస్త్రంలో పెట్టుకుని యజమానికి తెచ్చింది. இந்த 100வது அதிரசத்தை ஒரு தட்டிலே வைத்து தன்னுடைய கணவனிடத்தில் கொண்டு ఈయన வந்தாள். లెక్క ప్రకారం 100దే నా దగ్గరకు వచ్చింది అని ఈయనకు అనుకోలేదు. அவன் 100 அல்லவா என்னிடத்தில் வர வேண்டும் என்று அவன் எண்ணவில்லை. అన్ని ఉన్నాయని ఆయన మోసపోతున్నాడు. அவன் எல்லாம் இருக்கிறது தான் என்று நினைத்துக் கொண்டு அவன் ஏமாந்து போனான். చివరికి ఆయన ఆ ఒకటి కూడా తినలేదు. తినే ముందు డౌట్ వచ్చి భార్యను అడిగాడు. அந்த கடைசியாக இருந்த அந்த ஒரு அதிரசத்தை அவன் தின்பதற்கு முன்னதாக அவனுக்கு சந்தேகம் வந்து தன்னுடைய மனைவியை கேட்டான். సహోదరి 100 అరిసెలు వండేవు కదా, ఏమైంది? ఒకటే తీసుకొచ్చావు, ప్లేట్ లో పెట్టాను అడిగాడు. அப்பொழுது நீ 100 அதிரசம் சுட்டாய் அல்லவா, இந்த ஒன்றை மாத்திரம் கொண்டு வந்தாயே, மீதி உள்ள அதிரசங்கள் என்னவாயிற்று என்று கேட்டான். అన్ని తిన్నానండి, ఆకలి తినేసాను, ఈ ఒకటే మీకోసం తెచ్చాను అని ఆమె సమాధానం చెప్పింది. அப்பொழுது அவள் சொன்னால், அந்த 99 அதிரசத்தையும் எனக்கு பசி இருந்ததினால் தின்று விட்டேன், இந்த ஒன்றை மாத்திரம் உமக்கு என்று கொண்டு வந்தேன் என்றாள். ఎలాగ తిన్నావని చెప్పినప్పుడు ఎలాగ తిన్నాను అంటారేంటి, చూడు అని చెప్పేసి అది కూడా తినేసి ఇది ఎలా తిన్నానో ఆ విధంగా తిన్నానని చెప్పి அவ்விதமாக அவர் எவ்விதமாக எல்லாவற்றையும் தின்று விட்டா என்று கேட்கும் போது அந்த இவளுக்கு இது என்ன இப்படியாக கேள்வி கேட்கிறாள் என்று அவருக்கு சொல்லி அந்த ஒரு அதிரசத்தையும் இவ்விதமாக தின்றேன் என்று அதையும் தின்று ఈ விட்டார். ఒక అరిసె ఏ విధంగా తిన్నానో దీనికి ముందు 99 అలాగే తిన్నాను. இந்த ஒரு அதிரசத்தை எவ்வளவாக தின்றேனோ அதை போலதான் 99 அதிரசங்களை தின்றேன் என்றார். ప్రియమైన దేవుని యొక్క బిడ్డలారా, பிரியமான தேவனுடைய பிள்ளைகளே, చివరికి ఆ ఒకటి కూడా యజమానికి దొరకలేదు. கடைசியாக அந்த ஒன்று கூட இந்த எஜமானுக்கு కనుక கிடைக்கவில்லை. అదే విధముగా ఈ దినాలలో ఒక తలాంతు తీసుకున్న సహోదరులు సహోదరులు దేవుని రాకడ సమీపమైన ఈ దినాలలో ఆ ఒక తలాంతు కూడా వారు పోగొట్టుకుంటున్నారు. ஒரு தாழ்ந்து தேவனிடத்தில் பெற்ற சகோதர சகோதரிகள் இந்நாட்களிலே அந்த ஒரு தாழ்ந்து விழுந்து போய் దేవుడి సముద్రத்தில் కాణப்படுகிறார். బహుకాలము తరువాత నేను వచ్చి లెక్క చూసుకుంటానని ఆయన చెబుతున్నాడు. வெகுகாலம் பின்பு நான் வந்து கணக்கு கேட்பேன் என்று அவர் சொல்லுகிறார். ఆయన లెక్క చూసుకోవడానికి వచ్చినప్పుడు ఈ ఒక తలాంతు కలిగిన వాడు సోమరివాడుగా ఉన్నాడు. அவர் வந்து கணக்கு கேட்போது இந்த ஒரு தாழ்ந்து வாங்கினவன் సోమేరియాய் అతడు కాణப்பட்டான். యజమాని మీద నేరాలు మోపుతున్నాడు. அவர் தன் యజమాని మీద குற்றம் சுமத்தினார். తనము భయం అనేది అతనిలో ఉన్నది. அவனிலே பயமும் அதைரியும் இருந்தது. అతడు నోటి మాటలను బట్టి తీర్పు తీర్చబడి ఉన్నాడు. அவனுடைய வாய் சொல்லிக் கொண்டே அவனுக்கு தீர்ப்பு கொடுக்கப்பட்டது. చివరికి ఆ యజమాని చెబుతున్నాడు, నీకున్న ఒక తలాంతు కూడా 10 తలాంతులు కలిగిన వ్యక్తికి ఇవ్వు. கடைசியாக அந்த எஜமான் சொல்லுகிறார், உனக்குள்ள அந்த ஒரு தாழ்ந்து 10 தாழ்ந்து உள்ளவனுக்கு கொடு என்றார். అతడు నమ్మకముగా ఉన్నాడు. అతడు యజమాను సంతోషములో పాలు పొందుతున్నాడు. அவன் உண்மையுள்ளவனாய் இருந்தால் எஜமானின் சந்தோஷத்துக்குள் பிரவேசிப்பான். నీ ఒక తలాంతు ఆ సహోదరుడికి ఇవ్వు. உனக்குள்ள ஒரு தாழ்ந்து அவனுக்கு கொடுத்து விடு. కనుక దేవునికి ఇచ్చిన ఒక తలాంతు కూడా నీవు పోగొట్టుకోకూడదు. இதோ தேவன் உனக்கு கொடுத்த ஒரு தாழ்ந்து நீ இழந்து விடா. నీవు వ్యాపారం చేయాలి. நீ ஊழியம் செய்ய வேண்டும். అనేక ఆత్మలను రక్షించాలి. அநேக ஆத்துமாக்களை சம்பாதிக்க అనేక வேண்டும். ఆశీర్వాదములు పొందుకోవాలి. அநேக ஆசீர்வாதங்களை பெற வேண்டும். ఇదే పరలోక రాజ్యం యొక్క అనుభవం అని యేసు ప్రభు ఉపమానము ద్వారా తెలియపరిచాడు. இதுதான் பரலோக ராஜ்யத்தின் அனுபவம் என்று ஓமையின் மூலமாக கர்த்தராகிய இயேசு పరలోక రాజ్యము ఒక మనుష్యుడు దేశాంతరమునకు ప్రయాణమైపోవచ్చు, తన దాసులను పిలిచి తన ఆస్తిని వారికి అప్పగించినట్లు ఉండును. பரலோக ராஜ்ய பிரதேசத்துக்கு புறப்பட்டு செல்கிற தன்னுடைய எஜமான் தன்னுடைய ஊழியக்காரரை அழைத்து தன்னுடைய ஆஸ்தியை ஒப்பு கொடுக்கிற அனுபவத்திற்கு சமம். దేవుడు మనకిచ్చిన ఆస్తిని మనం ఏ విధంగా కాపాడి వ్యాపారం చేస్తున్నాము. தேவன் நமக்கு கொடுத்த ஆஸ்தியை கொண்டு நாம் எவ்வளவாக ஊழியம் செய்கிறோம். మనము బాగా వ్యాపారం చేసేవారుగా ఉండాలి. நாம் நன்றாக ஊழியம் செய்கிறவர்களாக இருக்க வேண்டும். ఆత్మలను సంపాదించేవారుగా ఉండాలి. ஆத்துமாக்களை சம்பாதிக்கிறவர்களாக இருக்க வேண்டும். యజమానుని సంతోషములో మనం పాలు పొందాలి. நம்முடைய எஜமானுடைய சந்தோஷத்தில் பிரவேசிக்க வேண்டும். ఈ ప్రభు బల్ల ఆరాధన యొక్క అనుభవం ఇది పరలోక రాజ్యానికి సాదృశ్యముగా ఉన్నది. இந்த பரிசுத்த நற்கருணையின் அனுபவம்
பரலோக ராஜ்யத்துக்கு அடையாளம். ఈ పరలోకం యొక్క అనుభవం మనమందరం ఎల్లప్పుడు కాపాడుకోవాలి. இந்த பரலோகத்தின் அனுபவத்தை நாம் எப்பொழுதும் காத்துக்கொள்ள ప్రభు మనల్ని ఆస్వాదించును. கர்த்தர் நம்மை ஆசீர்வதிப்பார். వచ్చువాడు ఇక ఆలస్యం చేయడు, కాలము బహు కొంచెమిగా. వచ్చువాడు ఇక ఆలస్యం చేయడు, కాలము బహు కొంచెమిగా. నీతిమంతులారా వెనుకంజ వేయగా బహుమానం ప్రాప్తించుడి. నీతిమంతులారా వెనుకంజ వేయగా బహుమానం ప్రాప్తించుడి. ఇదిగో త్వరగా రానయ్యున్నానని ప్రభువే గదా సెలవిచ్చెను. ఇదిగో త్వరగా రానయ్యున్నానని ప్రభువే గదా సెలవిచ్చెను. పరిపూర్ణ శుద్ధుడై ప్రభువైన యేసుని రమ్మని పిలిచెదము. పరిపూర్ణ శుద్ధుడై ప్రభువైన యేసుని రమ్మని పిలిచెదము. వచ్చువాడు ఇక ఆలస్యం చేయడు, కాలము బహు కొంచెమిగా. వచ్చువాడు ఇక ఆలస్యం చేయడు, కాలము బహు కొంచెమిగా. నీతిమంతులారా వెనుకంజ వేయగా బహుమాన ప్రాప్తించుడి. 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 దయచేసి ప్రభు బల్లారాధుల పాలు పొందేవారు లైన్లో కూర్చోండి. ఇంకా ఈ పంక్తిలో కూర్చున్న వారిలో ఎవరికన్నా యేసు యొక్క శరీరం అనే రొట్టె గాని ఆయన రక్తం అనే ద్రాక్షారసమ గాని అందన వారు ఎవరుంటే చేతులు ఎత్తండి. లైన్లో కూర్చున్న వారిలో வரிசையில் உட்கார்ந்திருக்கிறேன். கர்த்தராகிய இயேசுவின் மாம்சமோ அவருடைய ரத்தமோ கிடைக்காதவர்கள் கரங்களை உயர்த்துங்கள். సరే, స్తోత్రించదము. స్తోత్రా 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 స్తోత్రా. ఇంకను మన ముందు ఈ యొక్క ప్రభు బల్ల మీద ఆ రొట్టె మిగిలినది, రసము మిగిలినది. ఆ యొక్క ద్రాక్ష రసమునకు రొట్టెకు కావలసిన ఆత్మలను ప్రభు అనుగ్రహించినట్లుగా స్తోత్రించదము. స్తోత్రా 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 స్తోత్రా. మన శుద్ధీకరణ కూటములన్నీ ఆస్వాదించిన దయ కొరకై స్తోత్రించదము. స్తోత్రా స్తోత్రా స్తోత్రా. ప్రభు బల్లారాధన ఆస్వాదించిన దయ కొరకై స్తోత్రించదము. స్తోత్రా 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 స్తోత్రా. అందరూ నిలువు మోకాళ్ళ మీద ఉండండి. ఒక 5 నిమిషములు దేవుని యొక్క ఆత్మ ద్వారా మనం నింపబడదాము. எல்லாரும் காலில் நெடுமுழங்காலில் நிற்போம். ஒரு 5 நிமிஷம் தேவனுடைய ஆவியினால் நிரப்பப்படுவோம். నిజముగా 3 దినములు శుద్ధీకరింపబడిన వారు ఆయన శరీరమును తినుటకు, ఆయన రక్తమును త్రాగుటకు అటువంటి ధన్యత దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. மெய்யாகவே 3 நாட்கள் அவருடைய சமூகத்தில் சுத்திகரிக்கப்பட்டவர்கள், அவருடைய சமூகத்தின் சந்தோஷத்தினால் நிரப்பப்பட தகுதியானவர்கள். ఉపవాస ప్రార్థన ద్వారా నీ యొక్క పాపములు క్షమింపబడి ఉన్నవి. ఉపవాస జపத்தின் மூலமாக உன்னுடைய பாவங்கள் மன்னிக்கப்பட்டது. అంత మాత్రమే కాదు, ఇప్పుడు నీవు తీసుకొనిన యేసు యొక్క శరీరం అనే రొట్టె ద్వారా, ఆయన రక్తము ద్వారా ఇంకనూ పరిపూర్ణమైన విడుదల ఉన్నది. அது மாத்திரமல்ல, இப்பொழுது நீ எடுத்துக்கொண்ட இயேசுவின் மாம்சம் மூலமாக, அவருடைய ரத்தம் மூலமாக உனக்கு பரிசுத்தம் உண்டு. ఆయన రక్తములో విడుదల ఉన్నది. அவருடைய ரத்தத்தில் அவனுக்கு விடுதலை ఆయన உண்டு. పరిశుద్ధమైన రక్తములో విడుదల ఉన్నది. அவருடைய பரிசுத்த ரத்தத்தில் அவனுக்கு விடுதலை உண்டு. ఆయన శరీరము ద్వారా విడుదల ఉన్నది. அவருடைய மாம்சத்தில் அவனுக்கு விடுதலை உண்டு. ఆయన శరీరము పరిశుద్ధమైనది. அவருடைய மாம்சம் ఆయన பரிசுத்தமானது. రక్తము పరిశుద్ధమైనది. அவருடைய ரத்தம் பரிசுத்தமானது. పరలోక రాజ్యం యొక్క అనుభవమును దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. பரலோக ராஜ்யத்தின் அனுபவத்தை தேவன் உனக்கு கொடுப்பார். పరలోక రాజ్యం యొక్క అనుభవమును దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. பரலோக ராஜ்யத்தின் அனுபவத்தை தேவன் நமக்கு தந்திருக்கிறார். హల్లెలూయా 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 ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్ర స్తోత్ర స్తోత్రమయ్యా. యేసుని రక్తములో శక్తి ఉన్నది. యేసుని రక్తములో శక్తి ఉన్నది.
యేసుని నామములో బలమున్నది. ఆమేన్. యేసుని నామములో బలమున్నది. యేసుని రక్తములో శక్తి ఉన్నది. యేసుని రక్తములో శక్తి ఉన్నది. యేసుని నామములో బలమున్నది. ఆమేన్. యేసుని నామములో బలమున్నది. యేసుని రక్తములో శక్తి ఉన్నది. యేసుని రక్తములో శక్తి ఉన్నది. యేసుని నామములో బలమున్నది. ఆమేన్. 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 దబలబా శిబిడిబిగదబగదబలబ దుడిబిగదబగదబ. హల్లెలూయా. దబలబా శిబిడిబిగదబగదబలబ శిబిడిబిగదబ. హల్లెలూయా. దబలబా శిబిడిబిగదబగదబలబ దుడిబిగదబలబ శిబా. ప్రియమైన సహోదరి సహోదరా, ప్రభు చెబుతున్నాడు, నేను దేవుని యొక్క రాజ్యములోనికి వెళ్ళిన తర్వాత క్రొత్త ద్రాక్షారసమును త్రాగుదును. இதோ கர்த்தர் சொல்லுகிறார், நான் பரலோக ராஜ்யத்துக்கு போன பின்பு நவமான திராட்சரசத்தை నేను அருந்துவேன். తండ్రి ఎద్దకు వెళ్ళిన తర్వాత క్రొత్త ద్రాక్షారసాన్ని త్రాగుదును. நான் பிதாவுக்கு இடத்திற்கு சென்ற பின்பு நவமான ரசத்தை புசிப்பார். ఇదే పరలోక రాజ్యం యొక్క అనుభవం అంటున్నది. அதுதான் பரலோக ராஜ்யத்தின் அனுபவம். మనము కూడా పరలోక రాజ్యములోనికి ప్రవేశించిన తదుపరి క్రొత్త ద్రాక్షారసాన్ని త్రాగబోతున్నాము. நாமும் பரலோக ராஜ்யத்துக்குள்ளே பிரவேசித்த பின்பு அந்த நவமான திராட்சரசத்தை நாம் அருந்துவோம். ఈ లోక సంబంధమైన ద్రాక్షారసము కాదు. இந்த உலகத்திற்கு அடுத்த திராட்சரசம் அல்ல. ఈ లోక సంబంధమైన ద్రాక్షారసము కాదు. இது உலகத்திற்கு அடுத்த திராட்சரசம் அல்ல. లోక సంబంధమైన శరీరం అనే రొట్టె కాదు. இந்த உலகத்திற்கு அடுத்த சரீரமாகிய அப்பம் அல்ல. నేను పరలోకానికి చేరిన తర్వాత, நான் பரலோக ராஜ்யத்துக்கு சென்ற నా பின்பு, తండ్రి యొద్దకు నేను వెళ్ళిన తర్వాత என் பிதாவிடத்திற்கு நான் சென்ற பின்பு నేను క్రొత్త ద్రాక్షారసాన్ని త్రాగుదును. நான் நவமான ரசத்தை நான் பானம் பண்ணுவேன். గొప్ప రుచిగల ద్రాక్షారసాన్ని త్రాగుదును. நான் நவமான மதுரமான ரசத்தை பானம் ఆ பண்ணுவேன். రుచిగల ద్రాక్షారసం మీలో ఎంతమంది కావాలి? அந்த ருசியான திராட்சை ரசமுகள் எத்தனை ఆ பேருக்கு தேவை? రుచికరమైన ద్రాక్షారసం మీలో ఎంతమంది కావాలి? அந்த ருசியான திராட்சை ரசமுகள் எத்தனை பேருக்கு தேவை? ఆ పరలోక రాజ్యం యొక్క ద్రాక్షారసం మీలో ఎంతమంది కావాలి? அந்த பரலோக ராஜ்யங்களில் திராட்சை ரசமுகள் எத்தனை பேருக்கு தேவை? అది ఆయన రాకడలో మనకు దొరుకుతున్నది. அது அவருடைய வரியை காட்டுகிறது. ఆయన రాకడలో కొనిపోయిన వారికి దొరుకుతున్నది. அவருடைய வரியிலே கொண்டு போகப்படுவதை காட்டுகிறது. ఆ యొక్క అనుభవం ఇప్పుడే మీరు పొందుకోనండి. அந்த அனுபவத்தை இப்பொழுதே நீ ఆ பெற்றுக்கொள். అనుభవం ఇప్పుడే పొందుకోనండి. அந்த அனுபவத்தை நீ இப்பொழுதே பெற்றுக்கொள். హల్లెలూయా, హల్లెలూయా, స్తుతురా, స్తుతురా. నిరాకడకై నిరీక్షణతో ఎదుర్కోనా వేచియుంటిని. నిరాకడకై నిరీక్షణతో ఎదుర్కోనా వేచియుంటిని. రాజాది రాజా సర్వాధికారి నిరాజవేలా అమోవేగమే. అందరూ పాడాలి. ఆయన రాకడ గురించి తెలుసు. హల్లెలూయా, స్తుతురా, 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 స్తోత్రమయా, స్తోత్రుడా, స్తోత్రుడా, స్తోత్రుడా. ప్రియుని రాకడలో ఆయనతో ఎగిరిపోతే చాలు నాకు. ప్రియుని రాకడలో ఆయనతో ఎగిరిపోతే చాలు నాకు. ఎగురుటకు కావలసిన బలమిస్తే 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 చాలు నాకు.
హల్లెలూయా స్తోత్ర 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 స్తోత్రమయ్యా ఆమేన్ స్తోత్ర 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 స్తోత్రమయ్యా ఆమేన్ రబలబ శిబిదిబిగ దబగ దబలబ దిదిబిగ దబగ దబ రబలబ శిబిదిబిగ దబగ దబలబ శిమాం హల్లెలూయా ప్రభు మన ఒక్కొక్కరిని పరలోకముగా అనుభవముగా మార్చిన దయకొరగా స్తోత్రించదము స్తోత్ర 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 తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని కొరకై స్తోత్రించదము ప్రార్థన చేయండి. పరిశుద్ధమైన మా దేవాయి మంచి వరకు స్తోత్రం తండ్రి. గత 3 దినములుగా మీ సముఖంలో ఉపవాసం ఉండి మమ్మల్ని తగ్గించుకుంటుకును, మమ్మల్ని శుద్ధీకరించుకుంటుకును, మా కొరతలన్నీ గ్రహించుటకును, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టుకు మరి మాకు ఇచ్చిన గొప్ప ధన్యత కొరకై స్తోత్రం ప్రభా. ఎంతో మందికి ఇచ్చిన ధన్యత లేకుండా పోయినను ప్రభా, మీ కనికరం చెప్పున, మీ కృప చెప్పున మాకు ఇచ్చిన దయ కొరకై స్తోత్రం. మమ్మల్ని మీ వలె మార్చవలే ఒక గొప్ప ఉద్దేశంతో జగత్పునాథుడు మమ్మల్ని ఏర్పరచుకుని ప్రభా, ఈ అపోస్తల బోధుల పరిశుద్ధుల సహవాసనం ఇప్పుడు నిలబెట్టి దయ కొరకై స్తోత్రం తండ్రి. నీకు స్తోత్రం. ఒక్కొక్కసారి రక్తమాంసం పాలు పొందినప్పుడు మాలో నిత్య జీవం పెరుగుచున్నది ప్రభావం. స్తోత్రం అయినా స్వామి, ఆ నిరీక్షణతో నేను వరకు జీవిస్తున్నాం. స్తోత్రం తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. ఈ దుష్టలోకల ప్రభావ ప్రత్యేకించి మమ్మల్ని నడిపించి ప్రభా, ఇంతవరకు నైనా మీ రాజ్యం నిమిత్తం తీసుకొచ్చిన దయ కొరకై స్తోత్రం తండ్రి. నీకు స్తోత్రం. నిజంగానే మీ రాజ్యంలో ప్రభా ఒక క్రొత్త ద్రాక్షరసం భుజించి ప్రభా అనుభవించిపోతున్నాం తండ్రి. స్తోత్రం. ఆ దినం కొరకై స్వామి ఆశతో దాహంతో ఎదురు చూస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం. స్తోత్రం ప్రభా. ఇక్కడ స్వామి స్తోత్రం. కుటుంబంతో మీరు భావించిన దయ కొరకై స్తోత్రం తండ్రి. మాకు ఇచ్చిన ఆశీర్వాదాలంటే కొరకై స్తోత్రం ప్రభా. మా యొక్క జీవితంలో ప్రభావ మా కొరతలన్నీ మీరు క్షమించినారని అందరూ విశ్వసిస్తున్నాం తండ్రి. స్తోత్రం. మీ రక్తంలోనూ మీ మాంసం ప్రభా శరీరంలోనూ పాలు పొందినైనా నూతన జీవం పొంది ఇంకా నడిచేటకు మాకు అందరికి ఇచ్చిన కృప కొరకు స్తోత్రం. చేసిన తీర్మానానుసారం ప్రభా ఇకసారి మరొకసారి తొట్టిల్లిపోకుండా దాన్ని కాపాడుకుంటూ మాకు మీ యొక్క కృప అభిషేకం దయచండి స్వామి. స్తోత్రం. ఇందులో నేను పాలు పొందలేక నిర్లక్ష్యం కనబడుతున్నాను ప్రభావ, వారిని క్షమించండి స్వామి. స్తోత్రం. మరి ఒకసారి వారు కూడా ప్రభావ ఈ బంధులో పాలు పొంది వారు కృప దయచండి స్వామి. స్తోత్రం. మీరు మాకు ఇచ్చిన బిడ్డలు ప్రభావ ఎవరు నష్టమైపోకూడదు ప్రభావ. స్తోత్రం. మీరు ప్రార్థించినట్టు ప్రభావ నువ్వు నాకు ఇచ్చిన వాళ్ళు ఎవరు నేను పోగొట్టుకోలేదని చెప్పి మీ తండ్రి వద్ద ప్రార్థించండి. స్తోత్రం. అటువలే మాకు ఇచ్చిన బిడ్డలందరినీ మీరు కాపాడుకుంటూ మాకు కృప దయచండి స్వామి. స్తోత్రం తండ్రి. ప్రతి వారికి సత్యం గురించి, ఉపదేశం గురించి, ఈ వాక్యం గురించి ఒక ఆసక్తి వైరాగ్యము చివరి దినంలో దయచే ప్రభావం. స్తోత్రమైనా లోక వేషం గతించిపోను కాబట్టి వాటి కొరకు వేగిరపడకుండా నిత్యరాజు కొరకు వేగిరపట్టుకు మాకు ఇంకొక కృప దయచండి స్వామి. స్తోత్రం. కూటమంతా మీరు ఆశ్రయ దయకి స్తోత్రం. ఇంకొక మిగిలిన సమయ సముఖం మాకు తోడుగుంచము. ఈ నెలంతా కృపలో కాచి కాపాడి భద్రపరచము. మా ముందున్న సారి కార్యములన్నీ మీరు ఆశ్రయించండి. స్తోత్రం. మీ స్తోత్రం తగ్గించుకుంటున్నాం. కాపాడి భద్రపరిచి పరిశుద్ధపరిచి మాలో ప్రారంభించిన సత్క్రియను ఆ దినములకు కొనసాగింపు చేసి మీరు అక్కడికి సిద్ధపరచమని యేసు ప్రభు నామములు వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఒక్క నిమిషం కూర్చోండి. పేరు పెట్టవలసిన పిల్లలు ఇద్దరు త్వరగా రండి. ఒక్క నిమిషం అలాగే కూర్చోండి. 2 నిమిషాల కోట ముగింపబడతాం. ఇద్దరు పిల్లలకు పేరు పెట్టాలి. వారు త్వర ఆమేన్. స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. మన యొక్క కూటములన్నీ దేవుడు ఆస్వాదించిన దయగొరగా స్తోత్రించదము. స్తోత్ర 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 స్తోత్ర. బాప్తిసం తీసుకున్న వారి కొరగా స్తోత్రించదము. స్తోత్ర స్తోత్ర. ఇంకొక గమనిక, మనిషికి 1,00,000 స్తోత్రాలు చెప్పాలి. 1,00,000 స్తోత్రములు చెప్పాలి. ఈ నెలలోపు ఆ కుటుంబంలో మీరు ఎంతమంది ఉంటే అంతమంది ஒவ்வொருவரும் 1,00,000 ஸ்தோத்திரங்கள் சொல்ல வேண்டும். உங்களுடைய குடும்பத்தில் எத்தனை பேர் இருக்கிறீர்களோ அத்தனை பேருக்கு ஏற்றவரமாக ஒவ்வொருவரும் ஒவ்வொரு லட்சமாக అతని లక్ష్యంగా நீங்கள் స్తోత్రங்கள் இந்த మాదத்திற்குள்ளாக செல்ல வேண்டும். భార్యాభర్తలు ఇద్దరు చెరొక 1,00,000 స్తోత్రాలు చెప్పాలి. 4 పిల్లలు ఉంటే 4 లక్షలు, మొత్తం 6 లక్షల స్తోత్రాలు చెప్పాలి. அவ்விதமாக கணவன் மனைவி 4 குழந்தைகள் இருப்பீர்களானால் ஒவ்வொருவருக்கும் ஒவ்வொரு லட்சம் வீதமாக 6,00,000 స్తోత్రங்கள் நீங்கள் உங்கள் குடும்பத்தில் சொல்ல வேண்டும். 4 పిల్లలు, 2 అత్తామామలు, 2 తల్లిదండ్రులు ఉన్నట్లయితే 10 లక్షల స్తోత్రాలు చెప్పాలి. அவ்விதமாக உங்கள் குடும்பத்தில் தாய் தகப்பனை சேர்த்து குழந்தைகளுமாக 10 பேர் இருப்பீர்களானால் நீங்கள் 10,00,000 స్తోత్రங்கள் இந்த మాదத்திற்குள்ளாக సంఘములో సుమారు తల్లి పిల్ల అత్త మామ అందరు కలిపి ఒక 1000 మంది ఉంటారు. அவ்விதமாக நம்முடைய சபையிலே தாய் தகப்பன் மாமனார் மாமியார் கணவன் மனைவி பிள்ளைகளை சேர்த்து சுமார் 1000 பேர் இருப்பார்கள். 1000 మంది కలిపి మనిషికి 1,00,000 స్తోత్రాలు. அவ்விதமாக 1000 பேர் சேர்ந்து ஒருவருக்கு 1,00,000 స్తోత్రங்கள் வீதமாக 1000 ఇంటూ 1,00,000
1000 into లక్షం. అప్పుడు 10 కోట్ల స్తోత్రాలు మనం బైవరం గ్రౌండ్ కోసం చెప్పాలి. அப்படியானால் 10 கோடி ஸ்தோத்திரங்களை நம்முடைய கன்வென்ஷன் பையாவரம் கன்வென்ஷன் மைதானத்துக்காக சொல்ல ఈ வேண்டும். నెలలో దేవుడు మనకు కార్యం చేయాలి. இந்த మాదத்திலே தேவன் நமக்கு காரியம் ముందు ఉన్నటువంటి 4 స్థలాలలో ఒక స్థలము దేవుడు మనకి ఇవ్వాలి. நமக்கு முன்னதாக உள்ள 4 இடங்களை கர்த்தர் நமக்கு தர வேண்டும். 4 స్థలాలు ఇవ్వాలి. వాటిలో 1, 2 అయినా ఈ నెలలో సక్సెస్ అవ్వాలి. அந்த 4 இடங்களிலே 1வது 2வது இந்த மாதத்திற்குள்ளாக நமக்கு ஜெயம். అందువల్ల మనమందరం 10 కోట్ల స్తోత్రాలు చెప్పాలి. ஆகையால் அதற்காக 10 கோடி ஸ்தோத்திரங்களை நாம் ఒక నిమిషం ఇప్పుడు మనమందరం కూడా పోరాడి ప్రార్థించేద్దాము. ప్రభువా నాయనా, ఆ 4 స్థలాలు మీరు మాకు ఇవ్వండి అయ్యా. మా గ్రౌండ్ ముందు ఉన్నటువంటి 4 స్థలాలు ఇవ్వండి రాజా. మా గ్రౌండ్ ను మీరు ఆస్వాదించండి ప్రభువా. ఆ నలుగురికి సమాధానం ఉండకూడదయ్యా. వారు దేవునికి ఇచ్చేంత వరకు ప్రభువా వారిలో మీరు గందరగోళాన్ని సృష్టించండి ప్రభువా. వారందరూ ప్రభువా దేవునికి ఇచ్చేంత వరకు వారికి నిద్ర పట్టకూడదయ్యా. వారికి నెమ్మది ఉండకూడదు ప్రభువా. వారు పరిగెత్తుకుని వచ్చి దేవునికి ఇవ్వాలి రాజా. గొప్ప కార్యాన్ని చేయండి, గొప్ప కార్యాలు చేయండి ప్రభువా. మా జనులందరూ కూడా 10 కోట్ల స్తోత్రములు చెల్లించేవారుగా అందరికీ కృప దయచేయండి. యేసు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువా మీ యొక్క పరిశుద్ధ పాదములకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాం. ఈ నెలలో మీరు మాకు అనుగ్రహించిన శుద్ధీకరణ కూటములు, ఉపవాస ప్రార్థనలు, బాప్తిసం యొక్క ఆరాధన, ప్రభు సంస్కార ఆరాధన, ఇవన్నీ కూడా మీరు మాకు అనుగ్రహించున్నారనగా స్తోత్రం. అన్ని కూటములు మీరు ఆస్వాదించి శుద్ధీకరించిన దయ కొరకై స్తోత్రములు. బాప్తిసం పొందిన వారు కొరకై స్తోత్రం ప్రభు బల్లారాధన పొందిన వారు కొరకై స్తోత్రము తండ్రి. ఇంకా పొందిన వారు కూడా మరొక సందర్భంలో వారు పస్కాను ఆచరించే వారుగా మీరు మార్చండి ప్రభువా. ఇంకా మీ బిడ్డలందరూ ప్రయాణములలో మీరు తోడుగండి, కృప దయచేయండి. ఈ దేశంలో అనేక ఆత్మ మీరు రక్షించండి. ముఖ్యముగా మా కన్వెన్షన్ సాలపరచండి ప్రభువా. మాకు కావలసిన స్థలములన్నీ మీరు మాకు ఇవ్వండి ప్రభువా. ఆ స్థలాలు వారు ఇచ్చేంత వరకు వారికి నెమ్మది ఉండకూడదు ప్రభువా. మీరే సహాయం చేయండి. మా సేవ సరిహద్దులను విశాలపరచండి. ఈ వారంలో జరగబోయే సండే స్కూల్ టీచర్స్ మీటింగ్ ను రాజమండ్రి కన్వెన్షన్ ప్రభువా మహిమకరంగా ఆశీర్వాదకరంగా మార్చి మీకు మహిమల రాకడ కొరకు మమ్మల్ని అందరూ సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు పరిశుద్ధాత్మ యొక్క సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు మనందరికీ తోడైండును గాక.